సన్నిధానంలో తండ్రి అందరము ప్రభా ఈ విధంగా చేరి నాయన మరి జూమ్ మీటింగ్ లో పాలు పంపు పొందుటకు మీరు ఇచ్చిన ఈ శ్రేష్ఠ సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. నాయన ప్రభా మరి ఈ రోజు మేము ప్రభా మరి టెస్టిమనీ వింటుండగా ప్రభా నాయన ఆమె జీవితంలో మీరు చేసిన అనేక మీలను బట్టి మీకు స్తోత్రాలు దేవా. నాయన తండ్రి సాక్ష్యం చెప్పుకుంటుండగా వాక్యం చెప్పుకుంటుండగా నాయన ఆది నుండి అంత్యం వరకు మీరే నాయన మీ అధ్యక్షతను ఈ యొక్క కూటాన్ని జరిపించండి తండ్రి. ఇంకా రావాల్సిన వారందరము మేమందరము చేరి ప్రభా అనే ఈ యొక్క మీటింగ్ ద్వారా అనేక మంది నేను మేలు పొందుటకు చూపించమని ఇచ్చిన శ్రేష్ఠ సమయానికి మరి ఒకసారి వందనాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడైన యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థించిన గ్రేస్ సిస్టర్ గారికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. నెక్స్ట్ సమయంలో మనకు పాట పాడడానికి సుజిత విక్టర్ మోజస్ సిస్టర్ గారు ఉంటున్నారు బెంగళూరు నుంచి. సిస్టర్ పాట పాడవలసిందిగా కోరుతుంది. పాట పాడినైనా తర్వాత ఇంట్రొడ్యూస్ చేస్తాను. ప్రభువైన యేసు నామములో జూమ్ లో ఆడిన వాళ్ళందరికీ వచ్చిన వాళ్ళందరికీ ప్రభువైన యేసు నామములో వందనాలు చెల్లిస్తున్నానండి. కీర్తన పుస్తకంలో నుంచి 159వ కీర్తన పాడుతూ ఆయన స్తుతిద్దాం. ఆయనకు మహిమ చేతి కలుగును గాక. ఈ స్తుతి నీకే మా యేసుదేవా, మనసార నిన్నే కీర్తింతును, నా మనసార నిన్నే కీర్తింతును. పరలోక దూతాలి స్తోత్రాలతోనే మా స్తోత్రగానాలు గైకొనుమా. పరలోక దూతాలి స్తోత్రాలతోనే మా స్తోత్రగానాలు గైకొనుమా. ఈ స్తుతి నీకే మా యేసుదేవా, మనసార నిన్నే కీర్తింతును, నా మనసార నిన్నే కీర్తింతును. జగతికి పునాది నీవని, మాలోని ఊపిరి నీవేనని. జగతికి పునాది నీవని, మాలోని ఊపిరి నీవేనని. మా పోషకుడవు నీవేనని, మా కాపరివి నీవేనని. మా పోషకుడవు నీవేనని, మా కాపరివి నీవేనని. మా హృదయాలలో ఉండాలని, నీ సాక్షిగా మేము బ్రతకాలని. ఈ స్తుతి నీకే మా యేసుదేవా, మనసార నిన్నే కీర్తింతుము, మా మనసార నిన్నే కీర్తింతుము. మనసార నీదరి చేరగా మాకెంతో సంతోషమాయెగా. మనసార నీదరి చేరగా మాకెంతో సంతోషమాయెగా. హల్లెలూయా స్తుతి మధుర గీతాలతో మా హృది ప్రవహించే సెలయేరులా. హల్లెలూయా స్తుతి మధుర గీతాలతో మా హృది ప్రవహించే సెలయేరులా. నీ మధుర ప్రేమను చాటాలని, నీ జీవ బాటలో నడవాలని. ఈ స్తుతి నీకే మా యేసుదేవా, మనసార నిన్నే కీర్తింతును, నా మనసార నిన్నే కీర్తింతును. పరలోక దూతాలి స్తోత్రాలతోని మా స్తోత్రగానాలు గైకొనుమా.
కొనుమా. పరలోక దూతాలి స్తోత్రాలతోనే మా స్తోత్రగానాలు గైకొనుమా. ఈ స్తుతి నీకే మా యేసుదేవా, మనసార నిన్నే కీర్తింతును నా, మనసార నిన్నే కీర్తింతును. దేవునికి మహిమ కలుగునుగా. థ్యాంక్ యూ సిస్టర్. మాకు టెస్ట్ మనీ తీసుకోవటానికి సుజిత సిస్టరే అంటున్నారు. సిస్టర్ని ఇంట్రడ్యూస్ చేయడానికి కేజీ ఆంటీ గారు ఈ సమయాన్ని అప్పచెప్తున్నాం. ఆంటీ ఓ వీటిలో ఉన్నా మాట్లాడుతున్నాను. ప్రభునందు చేరి వచ్చిన సోదరిమణులందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. నా కొరకు అపాయింట్ చేయబడిన సోదరి సుజిత గారు, షీఈస్ ఫ్రమ్ బెంగళూరు అన్నమాట. తను ఇంట్రడ్యూస్ చేయాలంటే ముఖ్యంగా మొట్టమొదట వారి అత్తగారిని గురించి నేను చెప్పాలి. దాదాపు ఒక 4-5 రోజుల క్రితము విక్టోరియా సిస్టర్ ఫ్రమ్ హైదరాబాద్ బెంగళూరులో నుండి మనతో మాట్లాడారు, సాక్ష్యం చెప్పారు. వారి యొక్క మొట్టమొదటి కోడలు సుజిత, తను చక్కగా ప్రభుని నమ్ముకుని ప్రభుకు సాక్షిగా ఉన్నారు. ముఖ్యంగా సేవ చేయాలనే ఆశ చాలా ఎక్కువగా ఉంది. విక్టోరియా అక్క మీకు గుర్తుండి ఉంటుందేమో, కొద్దిమంది ఆ రోజు వచ్చారో లేదో నాకైతే తెలియదు, కానీ ఆమె జార్జ్ గారి బైస్తార్పేట జార్జ్ గారి మొట్టమొదటి కుమార్తె. ఆమె ఎవరో కూడా తెలుసుకోవాలంటే మన కొటారి శామ్ సంపూర్ణ వాళ్ళు ఉన్నారు కదా, సంపూర్ణ యొక్క అక్కగారు, అక్కగారి కోడలే సుజిత. ఫస్ట్ టైం మన మధ్య ప్రభు కొరకు సాక్ష్యం ఇస్తున్నారు, ప్రభుని సేవ చేస్తున్నారు. చిన్న పిల్లలు 2 ఉన్నారు. అలాగూ ఆమె పేరు, పూర్తి పేరు సుజిత విక్టర్ మోజెస్, వారి భర్త గారి పేరు విక్టర్ మోజెస్. వాళ్ళు మేము కొత్తగా వెళ్ళాం కదా, బేతేల్ అనే సంఘ స్థాపన కొరకు బెంగళూరు వెళ్ళాం. ఆ బెంగళూరులో వీరంతా కూడుకుంటూ కొత్త సంఘంలో ఉన్నారు. వారి ద్వారా దేవుడు మహింపరచబడినట్లుగా, ఆమె చెప్పే సాక్ష్యం కూడా ప్రభు కొరకు ఉండినట్లుగా ఈ సమయంలో ప్రార్థనా సహితంగా సోదరుని జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆ యొక్క సాక్ష్యాన్ని మనం విందాం. పాట పాడారు. పాటతో మాత్రమే కాకుండా టెస్ట్ మనీ కూడా చెప్పడానికి ప్రభు సహాయం చేస్తారు. క్యారీ అన్నాన స్టార్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఆంటీ. ఇక సమయాన్ని సుజిత సిస్టర్ పాపక్క కోడలు అనుకో అని నాకు ఇప్పుడు అర్థమైంది. ఓకే, ఈ యొక్క సమయాన్ని సుజిత సిస్టర్కి అప్పచెప్తుంటున్నాను. ప్రభు నామములో అందరికి వందనాలు చెల్లిస్తున్నానండి. మరి ఆంటీ ఇంట్రడ్యూస్ చేశారు కదా, మా అత్తయ్య పేరు విక్టోరియా అని. తను రీసెంట్ గానే మెసేజ్ చాలా స్లోగా వస్తుందండి, కొద్దిగా గట్టిగా చెప్పండి. కొంచెం అలౌడ్ గా మాట్లాడతావా ఆంటీ? సరే ఆంటీ. అయితే మా విక్టోరియా మా అత్తయ్య గారు అయితే చెప్పారు కదా, ఈ మధ్య టెస్ట్ మనీ చెప్పారు. అయితే ఆంటీ అడిగారండి అన్నమాట టెస్ట్ మనీ చెప్పమని. ఆ విధంగా తెలిసినప్పటి నుంచి నేను ప్రేయర్ చేసుకుంటున్నాను. యేసయ్య మీరు నాతో మాట్లాడండి, సాక్ష్యం అందిస్తుండగా నీ ఆత్మచేత నింపి మీరే మాట్లాడండి. నేనైతే దాన్ని యోగ్యత లేని దాన్ని, అర్హత లేదు నాకు, కానీ నీవు చేసిన మేలు నేను చెప్పి దేవుని మహిమపరచాలని ఆశపడ్డాను. ఆ విధంగానే సాక్ష్యం చెప్పాలని ఆశపడుతున్నానండి. నా పేరు కొంచెం గట్టిగా చెప్తాను నేను. ఇంకొద్దిగా అంటే ఓకే ఆంటీ. సరే ఆంటీ, ఒక్క నిమిషం. అంటే వినిపిస్తుందా ఆంటీ? దగ్గర పెట్టుకోండి సిస్టర్, ఫోన్ దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు వినిపిస్తుంది, దగ్గర పెట్టుకోండి ఫోన్. అట్లయితే అంటే వినిపిస్తుందా ఆంటీ ఇప్పుడు? ఆంటీ ఓకే వినిపిస్తుంది. వినిపిస్తుందా? నా పేరు సుజిత. అమ్మమ్మ తాతయ్య వాళ్ళందరూ ఉండేది ఆంధ్రానే.
అయితే డ్యాడీ జాబ్ పర్పస్ అని హైదరాబాద్ వచ్చారనమాట. అయితే డ్యాడీ జాబ్ మా బాటప్ అంతా స్టడీస్ అంతా ఎడ్యుకేషన్ అంతా జరిగింది హైదరాబాద్‌లో అండి. డ్యాడీ పేరేమో ఎలీషా, అమ్మ పేరేమో జయమ్మ. నాకు ఇద్దరు తమ్ముళ్ళు. ఒక తమ్ముడు పేరేమో క్రాంతి, ఇంకో తమ్ముడు పేరేమో సునీల్ అండి. నేను ఫస్ట్. నా పేరు సుజిత, మీకందరికి తెలిసిందే. అయితే ఆహ్, నేను రక్షింపబడింది 2007లోనండి. అయితే కృపా మినిస్ట్రీస్ అని ఆ యొక్క సంఘంలో ఉండేదాన్ని. పాటల ద్వారా దేవుని మహిమపరిచేదాన్ని. స్త్రీల కూడికలో దేవుడు వాడుకుంటా ఉన్నాడు. ఆ విధంగా అక్కడ అక్కడికి వెళ్తా ఉండేదాన్ని కృపా మినిస్ట్రీస్ అనే మందిరానికి. పాస్టర్ అంకుల్ పేరేమో నతానీయేలేనండి. నతానీల్ అంకుల్. అయితే కొన్ని పరిస్థితుల వల్ల దేవుడి యొక్క నడిపింపు వల్ల మరి ఒక మందిరానికి దేవుడు నడిపించాడు. అక్కడికి మందిరం ఏంటంటే జెరుసా ప్రేయర్ మినిస్ట్రీస్ ఆ చర్చ్ పేరు. అయితే అమృతరాజ్ అంకుల్, విమల ఆంటీ. అయితే వాళ్ళు ఫారినర్స్ అన్నమాట. ఫారెన్‌లో డాక్టర్స్ అయితే దేవుని సేవ చేయాలన్న దృక్పథంతో వాళ్ళు ఇండియాలోనే సెటిల్ అయిపోయి ఆయన సేవ చేస్తా ఉన్నారు. అక్కడికి మరి ఆయన ప్రణాళిక ఎలా ఉందో నాకైతే తెలీదు. కానీ మళ్ళీ అక్కడికి నేను నడిపింపబడ్డానండి. అయితే నడిపింపబడ్డాను. అయితే నేను బాప్టిజం తీసుకున్నాను. తీసుకున్న తర్వాత గూడా అంటే ఐయామ్ లివింగ్ లైక్ ఏ నామినల్ క్రిస్టియన్. అంటే ఒక నార్మల్ ఆహ్, దేవుడిని నమ్ముకున్నాను కానీ నాలో ఒక జీవం అనేది లేదనమాట. అయితే బాప్టిజం తీసుకున్నాను. వాళ్ళన్నీ చెప్తారు. ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్పారు. తీసుకున్నాను. కాపోతే నేను బాప్టిజం తీసుకున్నాను గానీ, నాలో గూడా కొన్ని లోకానుసారమైనవి నాలో ఉండేవి. అప్పుడు చిన్నగున్నప్పుడు. ఏంటంటే నేను టీవీ చూసేదాన్ని. ఆ! టీవీ చూసేదాన్ని. మళ్ళీ ఏవైనా ప్రోగ్రామ్స్ వస్తే చూసేదాన్ననమాట. ఏదైనా వచ్చిందంటే, అది అయిపోయేంత వరకు వదిలిపెట్టేదాన్ని కాదనమాట. అంత ఇష్టమనమాట. ఏమైనా ప్రోగ్రామ్స్ వచ్చినా, ఏదైనా వచ్చినా గూడా డెఫినెట్‌గా చూసేదాన్ననమాట. నాలో గూడా అలాంటివున్నాయనమాట. మళ్ళీ ఆ విధంగా మళ్ళీ నా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఏదైనా ఇప్పుడు దివాళీ అని, రాఖీ అని అట్లా అన్నప్పుడు వాళ్ళు పిలిచినప్పుడు వాళ్ళతో పాటు వాళ్ళేమన్నా ఇస్తే వాళ్ళతో పాటు నేను గూడా అది ఆడేదాన్ననమాట. అంటే నాకు తెలీదప్పుడు. చిన్న వయసు గదండీ! అప్పుడేం తెలీదు నాకు. తెలియనప్పుడు ఇవన్నీ చేసేదాన్ని. నాకేం తెలీదు. ఓహో! మనం దేవుడిని నమ్మిన బిడ్డలం కాబట్టి మనం ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలి. ఆయనకిష్టమైన పిల్లలుగా మనము ఉండాలి. ఆయనని సంతోషపెట్టే బిడ్డలంగా ఉండాలనేది అంత 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 నాలెడ్జ్ నాకు ఆ టైంలో లేదనమాట. చర్చికి వెళ్ళేదాన్ని. స్త్రీల కూడికలో ఉన్నప్పుడు వర్సెస్ చెప్పేదాన్ని. అక్కడ వాక్యం చెప్తున్నప్పుడు వెంటనే చాలా యాక్టివ్‌గా తీసి చెప్పేదాన్నండి. అయితే అలా చెప్పడము, మళ్ళీ సాంగ్స్ పాడడము, మళ్ళీ మార్నింగ్ లేసి ప్రేయర్ చేసుకునేదంతా నార్మల్. కానీ నాలో ఒక లైఫ్ అనేది లేదనమాట. జస్ట్ నార్మల్ యాస్ ఏ నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ ఎలా ఉంటారో, అలాగే నా లైఫ్‌ని లీడ్ చేసేదాన్నండి. అయితే ఆ విధంగా నా లైఫ్ అంతా అలా వెళ్తా ఉంది. అయితే నాకు నా స్పిరిచువల్ మదర్ ఉన్నారనమాట. దేవుడు ఆ బిడ్డ ద్వారా, ప్రేరేపణ ద్వారా అనుకోకుండా మా ఇంటికి రావడం ఒక దినాన ఆంటీ పేరు బ్యూలా ఆంటీ అని. అయితే తను నా స్పిరిచువల్ మదర్. అయితే తను నార్మల్‌గా అయిపోయిందనమాట. చర్చికి వెళ్ళడము, ప్రేయర్ జేసుకోవడము, కొద్దిసేపే ప్రేయర్ జేసుకోవడము, వాక్యం చదవడం, స్పీడ్ చదవడం అట్లా అలవాటయిపోయింది. అంతేగాని దేర్ ఈస్ నో లైఫ్ ఇన్ మై లైఫ్ అన్నమాట. ఒక జీవం అనేది నాలో లేదన్నమాట. అయితే ఆ ఆంటీ పరిచయమైన తర్వాత సుజిత ఇలా ఉండాలి. దేవుని పిల్లలుగా మనం ఇలా ఉండాలి. ప్రార్థనలో ఎక్కువుండాలి. ఆయనకిష్టమైన పనులు చేయాలి. ఆయనకిష్టమైన జీవితాన్ని మనం జీవించాలి. మన యొక్క జీవితం ద్వారా ఆయన మహిమ పొందుకోవాలి సుజిత అని చెప్పి అనేక విషయాల్లో తను నాతో మాట్లాడిందండి. అయితే ఆ విధంగా ఆంటీ నన్ను ఎన్నో విషయాల్లో దేవుని పరంగా అన్నీ నాకు ఎంకరేజ్ చేసేదనమాట ఆంటీ. అయితే ఎప్పుడైతే ఆ ఆంటీ చెప్పిందో ఆ రోజు ఇంక దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని నాకర్థమైందనమాట. మాట్లాడిన తర్వాత ఇదంతా జరుగుతా ఉంది. అయితే నేను ప్రాక్టీస్ చేసేదాన్నమాట. ఇప్పుడు ఈ వాక్యం చెప్పారు గదా! ఇప్పుడు ఆజ్ఞలున్నాయి నిర్గమకాండంలో 20 అధ్యాయంలో అని. అది ప్రాక్టీస్ చేసేదాన్ని. నా చైల్డ్‌హుడ్‌లోనే నా 10థ్, 9థ్, 8థ్ క్లాసెస్‌లో గూడా నేను ఈ వాక్యం విన్నాను కదా! నేను ఈ విధంగా ఉంటున్నానా? నేను నేర్చుకుంటున్నానా? ఈ విధంగా నేను ఉంటున్నానా? దేవుడు చెప్పినట్టు నేను వింటున్నానా? అని చెప్పేసి నాలో నేను ప్రశ్నించుకునేదాన్ని. అయితే దేవుడు గూడా మాట్లాడేవాడనమాట. నా హృదయాన్ని గద్దించేవాడు. "నువ్విలా ఉంటున్నావా? నువ్వు మందిరానికెళ్తున్నావు ఇలా ఉంటున్నావా?" అని దేవుడు ఎన్నో సార్లు నా మనస్సాక్షి ద్వారా నాతో మాట్లాడేవాడనమాట దేవుడు. ఆ విధంగా వెళ్తున్నప్పుడు షాప్‌కెళ్ళేటప్పుడు, షాప్‌కి వెళ్తున్నా గూడా నేను
ఐ మెమరైజ్ మై సెల్ఫ్. అంటే ధ్యానించుకుంటూ ఉండేదాన్ని అనమాట. వాక్యాన్ని వినడము, నేను ఇలా ఉన్నాను, నేను ప్రాక్టీస్ చేయాలి కదా, ఈ వాక్యం ఈరోజు ఇలా విన్నాను కదా అని చెప్పేసి నా నా యవ్వన కాలంలో ఈ విధంగా అన్ని ప్రాక్టీస్ చేయడం నాకు చాలా దేవుడు ఆ తృష్ణ పెట్టాడు నాలో. ఆ విధంగా అన్ని వాక్యం విన్నప్పుడల్లా అలా చేయడం ఒక అలవాటుగా అయిపోయింది. షాప్‌కెళ్ళినా అది మెమరైజ్ చేసుకొని వెళ్ళడం. యేసయ్య, ఇన్ని ఇన్ని ఉన్నాయి కదా నీ ఆజ్ఞలు. దీంట్లో ఒక 30% నేను ఫాలో అవుతున్నానేమో యేసయ్య అని ఒక చిన్న పిల్ల మనస్తత్వంలాగా ప్రతీదీ అలా అనుకునేదాన్ననమాట. అలా ప్రాక్టీస్ చేస్తూ ఉండేదాన్ని. అయితే ఆంటీ చెప్పేవారనమాట. ప్రార్థనలు ఎక్కువుండాలి నాన్న. దేవునికి సమయం ఇస్తూ ఉండాలి. దేవునికి క్లోజ్‌గా ఉండాలి అని చెప్పినప్పుడు నేను అంటే ప్రేయర్ చేసుకునేదాన్ని అంతకుముందు. ఏదో నార్మల్‌గా ఊరికే ప్రేయర్ చేసుకోవడము, మంచి మెలుకువిచ్చారు. ఈరోజంతా మీరు నాకు తోడుగా ఉండండి. అంటే ఊరికే కొద్దిసేపు ఒక 10, 15 మినిట్స్ ప్రేయర్ చేసుకునేదాన్ని, వాక్యం చదివేదాన్ని. వాక్యం చదివినప్పుడల్లా నేనెప్పుడూ ఒక 30%, 40% బైబిల్ కంప్లీట్ చేసేదాన్ననమాట. ఓకే. నెక్స్ట్ ఇయర్ వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దాం. విల్ స్టార్ట్ అగైన్ బైబిల్ రీడింగ్ ఫ్రెష్‌లీ అని ప్రతి ఇయర్ అలా అనుకునేదాన్ని. కానీ నేను బైబిల్ కంప్లీట్ చేయలేదు. అంటే నాకు చెప్పేవాళ్ళు అంటూ, నన్ను గైడ్ చేసేవాళ్ళంటూ అప్పుడు ఎవ్వరు లేరనమాట. అయితే ఈ విధంగా దేవుడు నాతో మాట్లాడేవాడు. బైబిల్ కంప్లీట్ చేయాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి అని దేవుడు ఎన్నో సార్లు నాకు తలంపిచ్చేవాడు, ప్రేరేపించేవాడనమాట దేవుడు. ఆ విధంగా ఆ విధంగా గూడా మోకరించేదాన్ననమాట. చైరేసుకొని, "యేసయ్య, ఈ చైర్‌లో నువ్వున్నావు. నాకు నేర్పించు" అని చెప్పేసి ఆ చైర్ పట్టుకొని మోకరించి ప్రార్థన చేశాను. "ఇంకెంతసేపు చేయాలి యేసయ్య ప్రార్థన? నాకు బోర్ కొడుతుంది పో, నేను ప్రేయర్ చేయను పో" అనేదాన్ననమాట మనసులో యేసయ్యతోని. అంటే అప్పుడేం తెలియదనమాట. చిన్ననాటి సమయంలో అట్లా అడిగేదంట. "ఇంకెంత సేపు జేయాలి?" అని జెప్పేసి అలా ప్రేయర్ జేసుకుంటూ అలా ఉన్నప్పుడు, "నువ్వే నాతో ప్రేయర్ జెప్పి. ఆ! నాకు సహాయం నువ్వే గదా! నాకు నేర్పించు. నేను ఆశపడుతున్నాను కదా!" అని చెప్పేసి యేసయ్యకి అట్లా చైర్‌లోన యేసయ్య ఉన్నాడని చెప్పేసి అట్లా చైర్స్ 2 పట్టుకొని ప్రార్థన చేసేదనమాట. నాకు తెలియకుండానే 1 అవర్ ప్రేయర్ చేశాననమాట నా లైఫ్‌లో. అది ఫస్ట్ టైమ్. అది దేవునికే మహిమ కలుగును గాక. అయితే అప్పటినుంచి నాకు ప్రేయర్ అంటే చాలా ఇష్టమనమాట. ఎప్పుడైతే నేను ఆ యొక్క రుచిని చూసానో ప్రార్థనలో, దేవునితో మాట్లాడడము, ఆ విధంగా చాలా అంటే చాలా, చాలా అంటే చాలా అనుభూతి పొందుకున్నాననమాట. ఎంతో హృదయంలో ఎంతో సంతోషం, ఎంతో నెమ్మది, ఆ విధంగా నేను ఎక్స్‌పీరియన్స్ అయ్యాననమాట. ఈ విధంగా ఉండేదాన్ని. అట్లా అట్లా దేవుడు నాలో ఆశ పెంచుతా ఉన్నాడు. ప్రార్థన చేయాలన్న ఆసక్తి నాకు దేవుడిచ్చాడు. వాక్యం చదవాలన్న ఆసక్తి దేవుడు నాకిచ్చాడనమాట. అయితే టీవీ చూసేదాన్ని కదా! టీవీ చూస్తే ఏదన్నా నచ్చిందంటే ఇంకా గంటలు గంటలు కూర్చునేదాన్ని. 2 అవర్స్, 1 ½ అవర్ అట్లా కూర్చునేదాన్ని. అయితే మేమున్న ఇల్లు 3 రూమ్స్ అండి. 3 రూమ్స్ స్ట్రెయిట్‌గా ఉంటాయన్నమాట రూమ్స్. ఫస్ట్ రూమ్‌లో టీవీ ఉండేది. అయితే టీవీ ఉంటే ఏం చేసేదాన్నంటే ప్రాక్టీస్ చేసేదాన్ననమాట. "యేసయ్య, నీకిష్టం లేదు గదా! ఇలా చూడ్డము. నేను చూడను అంతే. కానీ నువ్వు నాకు సహాయం చేయాలి" అని చెప్పేసేసి ఇంక ఫస్ట్ రూమ్‌కి హాల్‌లోకొచ్చేదాన్ని కాదనమాట. అట్లా చూడడం తగ్గిస్తూ వచ్చేదాన్ననమాట. ఐయామ్ సో ప్రాక్టికల్. అంటే ప్రతి ఒక్కటి ప్రాక్టికల్‌గా నేర్చుకోవాలి. యేసయ్య నాకు సహాయం చేస్తాడని జెప్పేసి స్లో స్లోగా ఇంగ ఫస్ట్ రూమ్‌లోకి రాకుండా ప్రాక్టీస్ జేస్తాను. ఒకవేళ టీవీ పెట్టినా, ఏదైనా పెట్టినా కూడా వెంటనే మిడిల్ రూమ్‌లోనైనా, కిచెన్‌లోనైనా ఉండేదాన్ని గానీ, ఈ ఫస్ట్ రూమ్‌లోకి మాత్రం ఎట్టి పరిస్థితిలో వచ్చేదాన్ని కాదనమాట. అట్లా దేవుడు నేను ఆశపడినప్పుడు దేవుడెంతో నాకు సహాయం చేశాడు ప్రార్థన పూర్వకంగా. "యేసయ్య, నేను ఇది నీకిష్టం లేదు. నాలో నుండి తీసివేయి" అని ప్రభువైన దేవుడిని నేనెప్పుడు ప్రార్థన చేస్తూ, ఆ విధంగా స్లోగా ఏ ప్రోగ్రామ్స్ వచ్చినా, ఏదొచ్చినా కూడా అట్లా స్లోగా మానేశానంట. దేవుడే నాలో ఏమి లేదు. కానీ 139 కీర్తనలో దావీదంటాడు గదా! "నీకు ఆయాసకరమైన నాలో ఏమైనా ఉంటే నాలో నుండి తీసివేయమన్నట్లు" ఆ విధంగా దేవుడిని నేను అడిగాననమాట. "ఇది నీకిష్టం లేదు గదా తండ్రి, నాలో నుండి తీసివేయి." అలా నేను స్లోగా అట్లా ప్రాక్టీస్ చేసుకుంటూ చూడకుండా టీవీ కూడా మానేయడం జరిగింది. అందును బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ఆ విధంగా నా లైఫ్‌లో ఎన్నో ఎక్స్‌పీరియన్సెస్ అన్నమాట. ఎన్నో ఎక్స్‌పీరియన్స్ దేవుడు అదే విధంగా ఆహ్, యెషయా గ్రంథము అయితే దేవుడు నా ఇంటర్ అవుతుంది. ఇంటర్ ఇంటర్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా డిగ్రీ అండి.
ఇంకా డిగ్రీ నా స్టడీస్ అవుతా ఉన్నాయి. ఇలా దేవునిలో ఎదుగుతా ఉన్నాను. దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. దేవుడు ప్రార్థనలో, వాక్యంలో చదవడం, ఇంక అప్పటినుంచి వాక్యాన్ని ఇంట్రెస్ట్‌గా చదవడం, ఏదో స్పీడ్‌గా ఏదో తరుముతున్నట్టు చదివేదాన్ని. అలా చదవడం మానేశాననమాట. అయితే ప్రార్థన చేయడం, అట్లా దేవుడు ఎంతో ఆసక్తి ఇచ్చాడు. గంటలు గంటలు ప్రేయర్ చేయడం దేవుడు నాకు నేర్పించాడనమాట. అయితే ఇంకోటి ఇంకోటేంటంటే ప్రతీదీ ప్రేయర్ చేసిన వెంటనే దేవుడు దేవుడు మాట్లాడేవాడనమాట. వాక్యం ద్వారా మాట్లాడేవాడు. మళ్ళీ ఇంకోటి కళ ద్వారా గూడా. చాలా మంది నమ్మరండి కళలు. కాకపోతే నా లైఫ్‌లో చాలా విషయాల్లో ప్రార్థించినప్పుడు కళ ద్వారా మాట్లాడాడు, మనుషుల ద్వారా మాట్లాడాడు, వాక్యం ద్వారా మాట్లాడాడు. ఎవరైనా ఇంటికెళ్ళినప్పుడు వాక్యాలుంటాయి గదా! గోడల మీద. అట్లా వాక్యాల ద్వారా గూడా దేవుడు నాతో మాట్లాడాడనమాట. అట్లా మాట్లాడుతున్నప్పుడు అయితే ప్రతీదీ ఏదైనా బాధలో ఉన్నప్పుడు, ఏడుస్తున్నప్పుడు, నా మ్యారేజ్ అవ్వకముందు ఏవైనా కాలంలో కాలేజ్ లైఫ్‌లో అండి ఎవరైనా ఏదైనా అనకపోయినా అనవసరంగా నన్ను తిట్టినప్పుడు ఎంతో ఏడ్చేదాన్ననమాట. ఎంత ఏడ్చేదానంటే అంత సెన్సిటివ్ ఆఫ్ మైండ్ నాది. అంత ఏడ్చి హెడ్‌ఏక్ వచ్చేంత వరకు ఆలోచించేదాన్ననమాట. అంత డిప్రెస్డ్ అయిపోయేదాన్ననమాట. నేనేం అనలేదే, నేను ఒకరిని బాధ పెట్టలేదే, నన్నెందుకు బాధ పెడుతున్నారు వీళ్ళు నా ఫ్రెండ్స్ అని చెప్పి చాలా బాధపడేదాన్ని. అట్లా బాధపడినప్పుడు మళ్ళీ మోకరించి యేసయ్య నాతో మాట్లాడు. ఎవరు ప్రభువా నాకు ఆదరించేవారు మీరే గదా తండ్రి అన్నప్పుడు దేవుడు వాక్యం చెబుతున్నప్పుడు నాతో మాట్లాడేవాడనమాట. బాధపడకు. నీకన్నిటిని నేను చూసి ఉన్నాను. దిగులు పడకు అని చెప్పేసి దేవుడు అనేక వాక్యాల ద్వారా నాతో మాట్లాడేవాడనమాట. అప్పుడు ఎంతో సంతోషం, ఎంతో నెమ్మది దేవుడు నాకిచ్చాడనమాట. అట్లా ప్రతి పరిస్థితిలో ఏ అవసరం వచ్చినా, ఏ కష్టం వచ్చినా కూడా ప్రార్థన చేయడము ఒక అలవాటుగా అయిపోయిందంట. చిన్న చిన్న విషయాల్లో చాలా అంటే చాలా చాలా మంది సిల్లీ థింగ్స్‌లో కూడా ప్రేయర్ చేసుకోవాలా అనుకుంటారు. చాలా మంది లోకస్తులకు చెప్తే, "ఈ విషయంలో కూడా ప్రార్థన చేసుకుంటారా?" అని అడిగిన ప్రశ్నలు ఎంతోమంది నాతో అడిగిన వాళ్ళు ఎంతో మందున్నారు. యవ్వన కాలంలో, నా కాలేజ్ లైఫ్‌లో. ఆ విధంగా ఇలా జరుగుతా వచ్చిందనమాట. అయితే ఈ విధంగా మళ్ళీ ఇంకోసారి అదే విధంగా నేను ప్రేయర్ చేస్తున్నప్పుడు అనేక విషయాలు దేవుడు మాట్లాడారనమాట. అయితే ఒకరోజు ఏమైందంటే, దేవుడు వాక్యం ద్వారా నాకు డైరెక్ట్‌గా నాతో మాట్లాడినట్టు అనిపించింది. వాక్యం చదువుతున్నప్పుడు యెషయా గ్రంథము 41వ అధ్యాయము 41 అధ్యాయము 8వ వచనం నేను చదువుతాను. ఈ వాక్యం ద్వారా దేవుడు నాకు డైరెక్ట్‌గా నా యేసయ్య నాతో మాట్లాడని నాకు అనిపించిందనమాట. నేను దృఢంగా నమ్మాను. ఇది వాక్యం మాట్లాడాననమాట. ఈ వాక్యం ద్వారా అదేంటంటే, నా సేవకుడవైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా, నీవు నా దాసుడవనియు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను. భయపడకుము. నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము. నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయబడ నేనే. నీతి అన్న దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. ఈ విధంగా దేవుడు నిజంగా ఈ వాక్యం విన్నప్పుడండి చాలా అంటే చాలా సంతోషం. ఎంతో ఒక తెలియని ఎమోషనల్ బాధ కూడా యేసయ్య ఏ విధంగా ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడావు ప్రభువా! అందుని బట్టి నీకు వందనాలు. యేసయ్యకి ఎంతో థాంక్స్ చెప్పాననమాట. చాలా సంతోషం యేసయ్య నన్ను ఏర్పరచుకున్నావా! చాలా సంతోషం. నిజంగా ఎప్పుడు ఏ భయము, దిగులున్నప్పుడల్లా యేసయ్య వాక్యం ద్వారా నాతో మాట్లాడే దేవుడుగా ఉన్నాడు. ఆ విధంగా దేవుడు ఇది మాట్లాడినప్పుడు నిజంగా దేవుడు నాతోనే డైరెక్ట్‌గా నాతో మాట్లాడాడు. ఈ వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు ఎంతో సంతోషం. నేను ఇంగా దేవునిలో ఉండాలి. దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. నన్ను పిలుచుకున్నాడు అని నాకు అర్థమైందనమాట. అయితే ఈ విధంగా ఎన్నో విషయాలలో దేవుడు నాకు సహాయం చేస్తూ వచ్చాడు. ప్రతి చిన్నది ప్రార్థన మీద ఆధారపడడం నాకు నేర్పించాడు దేవుడు. ఆ విధంగా ఇంకా నేను ఒకప్పుడు చాలా భయస్తురాలినండి. చాలా ఐ యామ్ సో ఫియరబుల్ గర్ల్. 10థ్ క్లాస్‌లో, ఇంటర్‌లో గూడా చాలా అంటే చాలా పిరికిదాన్ననమాట. ఎంత పిరికిదాన్నంటే ఎవరైనా చనిపోతే ఆ లైన్‌లో ఎవరైనా తీసుకెళ్తున్నా ఆ డ్రమ్ సౌండ్ గూడా నాకు భయమనమాట. అంటే చాలా భయం. ఒక తెలియని భయం. అమ్మో! ఇట్లా అయిందంటే ఇంగ అది వెళ్ళిపోయేంత వరకు నాలో ఆ భయం ఉండేదనమాట. ఎవరైనా చనిపోయిన ఫోటోస్ చూసినా గూడా భయపడేదాన్ని. అంత పిరికిదాన్ననమాట. ఎంత అంటే అంత ఒక షై గర్ల్‌ని, ఒక పిరికిదాన్ని. ఆ విధంగా నేనుండేదాన్ననమాట. అయితే ఈ విధంగా నా జీవితంలో ఈ విధంగా రోజులన్నీ గడుస్తా ఉన్నప్పుడు దేవుడు నాకు ధైర్యం నేర్పించాడనమాట. అయితే అయితే ఏమవుతుందంటే మా ఇంటి ఓనర్స్ హిందూస్ అండి.
అయితే ఎప్పుడైనా అంకుల్ వాళ్ళు నైట్ డ్యూటీస్ అలా వెళ్ళినప్పుడు నేను నైట్ డ్యూటీస్ వెళ్ళినప్పుడు నేను అక్కడ ఇంట్లో ఉండేదన్నమాట పిల్లలకి తోడుగా. కొద్దిగా సుజిత ఇక్కడ ఉంటావా కొద్దిగా పిల్లలకి తోడుగా అంకుల్ లేరని చెప్పేవాళ్ళనమాట. నేను ట్యూషన్స్ కూడా తీసుకునేదాన్నండి. అయితే ట్యూషన్స్ చెప్తున్నప్పుడు ఇంకా తెలుసు కదా! హిందూస్ ఫ్యామిలీలో అంటే ఇంక అన్ని ఫోటోసే. అన్ని విగ్రహాల ఫోటోస్ అన్నమాట. ఇంక అది చూస్తే ఇంకా భయం. ఇంకా అంటే ఇంకా చాలా భయమన్నమాట ఇంక ఆ కాళికాదేవి ఫోటో చూసినప్పుడు డిఫరెంట్‌గా చూస్తుంటే ఇంకా భయపడేదాన్ని. ఏసయ్య ఏంటేసయ్య అసలు ఇది ఇంత ఇదిగా ఉందేంటి? ఆ! నేనిక్కడ ఇక్కడ కూర్చున్నా నాకేమసలు భయమేస్తుంది. ఎప్పుడైనా ఆంటీ హెల్ప్ అడిగేవాళ్ళన్నమాట. వాళ్ళు హిందూస్. కానీ అప్పుడప్పుడు నాతో ప్రేయర్ చేపించుకున్న వాళ్ళు, అట్లా అప్పుడప్పుడు దేవుని విషయాలు చెప్పేదాన్ని. ఏదైనా విషయంలో ప్రేయర్ చేయమని వాళ్ళు రిక్వెస్ట్ చేసేవారనమాట. ఆ విధంగా వాళ్ళ ఇంట్లో ఆ విధంగా కూడా దేవుడు వాడుతోని భయపడకుము, దిగులు పడకు, నేను నీకు తోడుగా ఉన్నాను కదా! బైబిల్‌లో లేఖన భాగాలు చెప్తున్న విధంగా యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండును. ఆ విధంగా వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడేవాడు. "నువ్వు భయపడకు సుజిత." అయితే నా దేవుడు నాతో మాట్లాడతాడు. నాతో ప్రేరేపిస్తా ఉంటాడనమాట. "నువ్వు భయపడకు, నేను తోడుగా ఉన్నాను కదా నీకు. నా దూతలు నీకు కంచె కావలిగా ఉంచాను కదా! నువ్వెందుకు భయపడతావు? భయపడకు." ఆ టైంలో కూడా ఎప్పుడైనా అట్లా హెల్పింగ్‌కి వాళ్ళ ఇంట్లో పిల్లలకి తోడుగా నేను పండుకోమన్నప్పుడు నేనేం చేసేదాన్నంటే సేమ్ యాజ్ యూజువల్‌గా చైరేసుకునేదాన్ని. 3:00కి లెగడము. ఇంక యేసయ్యని అడిగేదాన్ని. "నన్ను మార్నింగ్ లేపేసేయ, తెల్లవారుజాము ప్రార్థన నీకిష్టం కదా! తెల్లవారుజాము ప్రార్థిస్తే నా స్తుతులు నీకు ముందుగా వెళ్ళాలి" అని ఆశపడేదాన్ననమాట. అప్పుడు గూడా అంతే. చైర్ వేసుకోవడము, నా యేసయ్య నా ఎదురుగా ఉన్నాడని జెప్పేసి ఇలా చైర్‌ని పట్టుకునేదాన్నమాట. పట్టుకొని దేవునికి ప్రార్థించేదాన్ని. ఆ విధంగా గూడా దేవుడు ఆ హిందూస్ ఫ్యామిలీలో గూడా హ్మ్. వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు గూడా దేవుడు నాకు ధైర్యాన్ని నేర్పించాడనమాట. అస్సలు భయపడేదాన్ని గాదు. ఆ టైంలోనే ఆ టైంలో గూడా "యేసయ్య నువ్వు నా దగ్గరున్నావు గదా! నేనెందుకు భయపడాలి? నీ బిడ్డను గదా! నువ్వు దూతలనుంచావు గదా! ఎందుకు నేను భయపడాలని" జెప్పేసేసి ఆ విధంగా గూడా ప్రేయర్ జేసుకునేదాన్నమాట. ఈ విధంగా ఎన్నో అనుభవాలు దేవుడిని అడిగేదాన్ని. "నన్ను తెల్లవారుజామున లేపు తండ్రి. నాకు చాలా ఇష్టము. నేను స్తుతించాలి. నా స్తుతులు నీకు ముందుగా వెళ్ళాలి" అని చెప్పేసి అట్లా దేవుడు ఆత్మస్థితిలో నన్ను ఎదిగిస్తా ఉన్నాడనమాట. అయితే దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. అయితే బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు చనిపోయిన ఆ జీవం లేని ఆ ప్రతిమలను చూసి, ఆ యొక్క ఫోటోస్‌ని చూడేసి ఎందుకు భయపడుతున్నావు అని ఆ యొక్క వాళ్ళు చనిపోయిన వాళ్ళని చూసి నువ్వెందుకు భయపడుతున్నావు అని దేవుడు వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు గూడా నాతో మాట్లాడాడు. అయితే నేనెందుకు భయపడాలి? దాంట్లో జీవమే లేదని దేవుడే నాతో మాట్లాడినప్పుడు ఎంతో ఎంతో సంతోషపడ్డాననమాట. అట్లా దేవుడు నాలో ఉన్న యొక్క భయాన్ని, ఆ యొక్క పిరికితనాన్ని తీసివేస్తా ఉన్నాడు. ఈ విధంగా ఎన్నో అనుభవాలు ప్రార్థించినప్పుడు యేసయ్యని అడిగేదాన్ని. "యేసయ్య నన్ను బలపరచు, ఆత్మీయస్థితిలో ఎదిగింపచెయ్యి. నేను ప్రార్థనలో ముఖ్యంగా ప్రార్థనలో ఎదగాలి. నీకింకా క్లోజ్‌గా ఉండాలి. నీకు దగ్గరగా జీవించాలి. నీకిష్టమైన బిడ్డగా ఉండాలని" చెప్పేసి ప్రతీది ప్రాక్టీస్ చేయడం ఒక హాబిట్‌గా నేను చేసుకున్నాననమాట. ఆ ఆలోచన తలంపంతా దేవుడే నాకు దయచేశాడు. ఈ విధంగా ఎన్నో విధాలుగా దేవుడు మాట్లాడాడు. అయితే మా తమ్ముడికొకసారి బాలేదనమాట. చిన్న తమ్ముడికి స్టమక్ పెయిన్ వచ్చి ఎంతో బాధపడుతున్నాడు. చిన్న తమ్ముడు సునీల్. అయితే బాధపడుతున్నప్పుడు నేను ప్రేయర్ చేసినాననమాట. సునీల్ అంటే నా తమ్ముడు రక్షింపబడలేదండి. చిన్న తమ్ముడు. పెద్ద తమ్ముడు రక్షింపబడ్డాడు. అయితే ఈ విధంగా వాడికి ప్రేయర్ చేసినప్పుడు దేవుడు నాకు కళ్ళ చూపించాడు. నేననుకున్నాను నాకనిపిచ్చింది. మనకిష్టమైన బిడ్డల్ని చూపిస్తే మనం బాధపడతాం గదా! వాళ్ళకేమన్నా అయితుందంటే బాధపడతాం. ఆ విధంగా కాకుండా వేరే వాళ్ళ ద్వారా నాకా కల వచ్చింది. వాడికి బాలేనప్పుడు ప్రార్థించినప్పుడు, ఆ రోజు నైటే చాలా అంటే చాలా బాధపడుతున్నా నొప్పితో. అయితే నేను మోకరించి ప్రార్థన చేస్తున్నాను. యేసయ్య నా తమ్ముడికి స్వస్థత ఇవ్వండి ప్రభా! మీరే సహాయం చేయాలి నా తమ్ముడికి పొద్దున కల్లా స్వస్థత ఇవ్వండి నాన్న అని చెప్పేసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు కల ద్వారా చూపించాడనమాట. ఒక స్వస్థత జరిగింది అని కలలో. అయితే నేను పొద్దున్నే లేసిన వెంటనే నా సునీల్‌ని అడిగినా అనమాట. "ఏంట్రా నొప్పి తగ్గిపోయింది గదా! నాకు తెలుసు. స్వస్థత ఇచ్చాడు దేవుడు యేసయ్య నాకు తెలుసు" అని వాడికి చెప్పాననమాట. నిజంగా ఆ! "తగ్గిపోయింది సుజిత, తగ్గిపోయింది" అని చెప్పాడంట. అప్పుడు నా హృదయమంతా దేవుడికి ఎన్ని స్తుతులు చెప్పానో. ఆ విధంగా ఎన్నో విషయాల్లో దేవుడు సహాయం చేస్తా వచ్చాడు. మాట్లాడుతా వచ్చాడనమాట.
అయితే ఈ విధంగా ఎన్నో విధాలుగా ఇంకా మా తమ్ముడున్నాడు క్రాంతి. వాడు లోకానుసారమైన జీవితం, ఫ్రెండ్స్‌తో ఫ్రెండ్స్‌తో సహవాసం, ఆ విధంగా లోకానుసారమైన అలవాట్లున్న తమ్ముడికి ఎంతో ఉండేటివి. వాడితో వాడితో కలిసి వాళ్ళతో ఉండడం వల్ల బ్యాడ్ హ్యాబిట్స్ నేర్చుకున్నాడనమాట. ఆ విధంగా నా తమ్ముడు లోకంలో జీవిస్తా ఉంటుండగా స్కూల్ డిస్కంటిన్యూ అయిపోయింది పెద్ద తమ్ముడికి. వాడి గురించి ఎంతో బాధపడిన రోజులు. ఎంతో ఏడ్చిన రోజులు నా తమ్ముడు గురించనమాట. ప్రతిరోజు ఏ టైంకొస్తాడో తెలీదు. 10 అవుతది. ఒక్కోసారి 12 అవుతా ఉంటది టైము. అప్పుడు టైం చూస్తా ఉండేవాళ్ళం. యేసయ్య ఎక్కడున్నాడు యేసయ్య నా తమ్ముడిని త్వరగా నడిపించి వాడు ఎలా ఉన్నాడో తెలీదు. ఆ విధంగా నా తమ్ముడి విషయంలో గూడా ఎన్నో యాక్సిడెంట్స్ నుంచి నా తమ్ముడి దేవుడు కాపాడాడండి. ఈ విధంగా ఎన్నో విధాలుగా నా తమ్ముళ్ళ కోసం ఎంతగానో ప్రేయర్ చేశాను. మా పెద్ద తమ్ముడు గురించి కూడా. అయితే ఆ విషయంలో గూడా ఎంతో ప్రార్థన చేసినప్పుడు, నా తమ్ముడి విషయంలో గూడా దేవుడు మాట్లాడాడు. వాడు మందిరంలో ఉన్నట్టు దేవుడు నాతో మాట్లాడాడన్నమాట. మందిరంలో ఉన్నట్టు దేవుడు నాకు చూపించాడు. చూపించినప్పుడు నిజంగా వాడు మందిరానికి వెళ్తున్నాడు. అంతకుముందు మందిరానికే నా తమ్ముడు వెళ్ళేవాడు గాదన్నమాట. చర్చికి వెళ్ళేవాడు గాదు. ఫ్రెండ్స్‌తోనే ఫ్రెండ్‌షిప్ 24 గంటలు వాళ్ళతోనే సహవాసం అలా ఉండేవాడన్నమాట. అట్లా ఉన్నప్పుడు ఆ విధంగా గూడా ఎంతో భారంగా ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుడు మాట్లాడాడు. మందిరంలో ఉన్నట్టు దేవుడు నాకు చూపించాడు. ఆ విధంగానే మరి ఈ దినాన నా తమ్ముడు మందిరానికి ఆ విషయంలో ఎన్నో విధాలుగా సహాయం చేశాడు. అదే విధంగా ఆహ్, అదే విధంగా చిన్న తమ్ముడికి రక్షణ లేదండి. వాడి కోసం మీ అందరూ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. వాడికి రక్షణ లేదు. దేవుని గురించి చెప్తా ఉంటున్నాను. మరి ఎందుకు వాడికి ఆలోచన, తలంపు రాట్లేదో నాకైతే తెలియదు. కానీ ప్రార్థన చేస్తున్నాను. చిన్న తమ్ముడు గురించి కూడా ప్రార్థన చేయండి మీ అనుదిన ప్రార్థనలో. ఈ విధంగా దేవుడు నా ఆత్మీయ స్థితిలో దినదినం ఇంకా ఎదిగిస్తా ఉన్నాడనమాట. యేసయ్యని రుచి చూస్తా ఉంటున్నాను. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి అన్న లేఖనం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. ఆహ్, ఆ విధంగా ప్రార్థనలో, వాక్యంలో ఈ విధంగా ఎన్నో విషయాలుగా దేవుడు మాట్లాడుతా ఉన్నాడనమాట. అయితే అయితే ఈ విధంగా ఏదైనా కష్టం వచ్చినా ప్రార్థన చేయడం, దేవుడు సహాయం చిన్నదైనా ఏదన్నా, ఏదైనా పెన్సిల్ కనిపియలేదనుకోండి, పెన్సిల్ కోసం గూడా ప్రార్థన చేస్తున్నాను. దేవుడు చూపించేవాడనమాట. అక్కడే ఉంటది. ఆ విధంగా అనేక విధాల కాలేజ్ టైమ్‌లో కూడా బస్ రాలేదనుకోండి, బస్ రాలేకపోతే "యేసయ్య బస్ రాలేదు యేసయ్య ప్లీజ్ యేసయ్య నాన్న బస్ పంపించవా నాన్న ప్లీజ్ లేట్ అయిపోతుంది గదా! చీకటి పడుతుంది గదా!" అన్న వెంటనే బస్సొచ్చేసేది. అప్పుడెంతో సంతోషపడి దేవునికి స్తుతులు చెల్లించేదాన్ని. ఈ విధంగా ప్రతీది ప్రార్థన మీద ఆధారపడడం దేవుడు నాకు నేర్పించాడు. చిన్న చిన్నయే ఎంతో సిల్లీ థింగ్స్ అన్నమాట. అయితే కాలేజ్‌కి వెళ్తున్నప్పుడు డిగ్రీలో అయితే నా ఫ్రెండ్‌ది నేను బుక్ తీసుకున్నానన్నమాట. ప్రాక్టికల్ బుక్. అయితే ఇది మాత్రం చాలా అంటే అసలు నమ్మశక్యం కాని విషయమండి. అయితే కాలేజ్ టైమ్‌లో నా ఫ్రెండ్‌ది ప్రాక్టికల్ బుక్ నేను తీసుకున్నాను. మళ్ళీ ఇస్తానని చెప్పేసి. అయితే ఆ బుక్ నెక్స్ట్ డేనే ఒక ఎగ్జామ్ జరుగుతుంది కాలేజ్‌లో. అయితే నేను ఆ బుక్ తీసుకొని తను ఉన్న రూమ్‌లోనే పెట్టానన్నమాట. అయితే వేరే గ్రూప్ వాళ్ళొచ్చి అక్కడ ఎగ్జామ్ రాస్తున్నారు. అయితే నేను తనకిద్దాము తన ప్లేస్‌లో అనేసి పెడితే ఇంక ఆ బుక్ కనిపించలేదు. నాకేమో టెన్షన్ అవుతుంది. భయపడతా ఉన్నాను. ఏసయ్య బుక్ కనిపియలేదు. ఇంకా కొన్ని డేస్‌లో ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా! నా వల్ల ఆ పాప సఫర్ అవ్వద్దు గదా తండ్రి అని ప్రేయర్ చేస్తా ఉన్నాను. ఎంతో భయం, ఎంతో బాధ. నా వల్ల పాపకి మార్క్స్ తగ్గుతాయి ఎట్లా ప్రభు అని చెప్పి ప్రార్థన చేస్తా ఉండేదాన్ననమాట. 5 డేస్ అయిపోతుంది. 10 డేస్ అయిపోతుంది. 15 డేస్ కూడా అయిపోయిందనమాట. అయితే ఇంకా ప్రార్థన చేస్తున్నాను. యేసయ్య దగ్గర ఏడుస్తా ఉన్నాను. ప్లీజ్ యేసయ్య దొరికించు నాన్న. నువ్వే సహాయం చేయాలి ప్రభు అని దేవుని దగ్గర మొరపెడతా ఉన్నప్పుడు నిజంగా ఒకరోజు అనుకోకుండా ఎప్పుడైతే ఇంగ నెక్స్ట్ డే ఆ బుక్ దొరుకుతుందో, ఈ రోజే దేవుడు నాకు చూపించాడనమాట. ఆ బుక్ దొరికినట్టు. ఆ బుక్ ఆ పాపకిచ్చినట్టు దేవుడు నాకు చూపించాడనమాట. అయితే ఆ విధంగా ప్రార్థన చేసిన వెంటనే దేవుడు నాకు జవాబిచ్చేవాడనమాట. ఆ విధంగా ప్రార్థన చేస్తుంటే. అయితే నేను ఆ విధంగా ఆ బుక్ ఎలా దొరికిందంటే, ఆ బుక్ ఎక్కడైతే ఇన్విజిలేటర్‌గా ఒక మేడమ్ వచ్చిందో వాళ్ళ రూమ్‌లో, ఇన్విజిలేటర్ తీసుకెళ్ళి ఇంకో మేడమ్‌కిచ్చిందనమాట. ఇంకో మేడమ్‌కిస్తే, ఆ మేడము అబ్సెంట్ అయ్యారనమాట. అబ్సెంట్ అయిపోతే అనుకోకుండా ఒక దినాన ఏమైందంటే, ఈ బుక్ పలానా బుక్ దొరికింది నాకిక్కడ అని చెప్పేసేసి ఆ గ్రూప్‌లో ఉన్న వాళ్ళే వచ్చేసి నాకిలా చెప్పారు. ఇలా బుక్ దొరికింది. ఎవరిదని చెప్పేసి అప్పుడు చెప్పినప్పుడు ఎంతో సంతోషపడ్డాను. ఎంతో స్తుతులు చెల్లించాననమాట దేవుడికి. ఈ విధంగా
దేవుడు అనేక విషయాల్లో ప్రార్థిస్తే చాలు ఎన్నో విధాలుగా సహాయం చేశాడండి నాకు. అయితే అదే విధంగా నా స్టడీస్‌లో డిగ్రీ నేను ఇంటర్ తీసుకుంది ఎంపీసీ అండి. అయితే ఎంపీసీ తీసుకుని నాకు మ్యాథ్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. అర్థమైతే బాగా చేస్తాను గానీ అర్థం కాకపోతే అస్సలు ఇష్టం ఉండదు మ్యాథ్స్ అంటే నాకు. ఆ విధంగా డిగ్రీలో ఇంటర్ అయిపోవడం, మళ్ళీ డిగ్రీలో గూడా మరి సబ్జెక్ట్స్ పోయినాయండి ఫస్ట్ ఇయర్‌లో. మ్యాథ్స్ 1 ఏ పోయింది. అప్పుడు చాలా బాధపడ్డా. ఏసయ్య నా సబ్జెక్ట్ పోయింది. పోయింది ప్రభా నాకు సహాయం చేయండి అన్నప్పుడు మళ్ళీ రాసాను ఆ సబ్జెక్ట్. అయితే సప్లిమెంటరీ రాసినప్పుడు దేవుడు నన్ను పాస్ చేశాడు. అయితే సెకండ్ ఇయర్‌లో గూడా అసలు ఏ సబ్జెక్ట్ పాస్ అవ్వకుండా గూడా దేవుడు నాకు సహాయం చేశాడన్నమాట. అప్పుడు అందరూ అనుకునేవాళ్ళు, "సుజిత అన్ని సబ్జెక్ట్స్ మ్యాథ్స్ అసలు ఇష్టమే ఉండదు గదా! మ్యాథ్స్ సరిగ్గా రాదు గదా!" అని చెప్పేసి అందరూ ఆశ్చర్యపోయారన్నమాట. సుజిత అన్ని సబ్జెక్ట్స్ దేవుడు మంచి మార్క్స్ ఇచ్చాడని చెప్పేసేసి ఈ మ్యాథ్స్ సబ్జెక్ట్స్ అని పాస్ అయిందని చెప్పేసేసి అందరూ ఆశ్చర్యపోయేవాళ్ళన్నమాట. అట్లా. అయితే ఇంక లాస్ట్ ఫైనల్ ఇయర్‌లో గూడా సబ్జెక్ట్ పోయిందండి. అప్పుడు ఎంత అంటే ఎంత బాధపడ్డానంటే యేసయ్యకి, "యేసయ్య డాడీకి నేనెలా చెప్పాలి? సబ్జెక్ట్స్ పోయినాయి కదా! ఏం చేయాలి నేను?" అని చెప్పేసి నా థింకింగ్ నెగెటివ్‌గా ఉండేదన్నమాట. నేను చెప్పాలా? వద్దా? ఏం చేయాలి? అసలు ఇంటికి వెళ్ళాలా? వద్దా? అని ఆలోచించేదాన్ననమాట. అట్లా ఆలోచించి అనుకోకుండా ప్రార్థన చేసుకుంటా ఉన్నా మనసులో. డ్యాడీ ఎలా రియాక్ట్ అవుతారో, సబ్జెక్ట్ పోయింది గదా! ఇట్లా అని జెప్పేసేసి నా ఇట్లా అని జెప్పేసి ప్రేయర్ జేసుకుంటున్నప్పుడు, అసలు ఆ టైంలో మా డ్యాడీ సపోర్ట్ చేశారనమాట. "ఏం కాదు నాన్న సబ్జెక్ట్స్ పోతే ఏమైంది? ఏదైనా కోర్స్ తీసుకోదు, ఏదైనా ట్రైనింగ్ చేద్దు" అని చెప్పేసేసి మా డ్యాడీ నాకు సపోర్టివ్‌గా ఉన్నాడనమాట. అప్పుడు ఎంతో సంతోషించాను. ప్రభా నా ప్రార్థన నువ్వు అంగీకరించావు. అందుని బట్టి వందనాలేసయ్య అని చెప్పి అనేక విధాలుగా దేవుడు నాకు సహాయం చేస్తా వస్తున్నాడండి. ఆ విధంగా దినదినము నా ప్రార్థన జీవితం ఎదుగుతూ ఉండేది. సమయాన్ని ఎక్కువ గడిపేదాన్ని. గంటలు ప్రార్థించేదాన్ని. ఒకప్పుడు ఎంతసేపు చేయాలని విసిగించుకున్న నన్ను దేవుడు గంటలు ప్రార్థించే బిడ్డగా దేవుడు నన్ను తయారు చేశాడనమాట. అట్లా దేవుడు నన్ను ధైర్యపరుస్తా ఉన్నాడు. పరిస్థితుల ద్వారా నాకు ధైర్యాన్ని నేర్పిస్తా ఉన్నాడు. ఈ విధంగా నాలో ఉన్న యొక్క పిరికితనాన్ని, ఫియర్‌ని దేవుడు తొలగిస్తా ఉన్నాడనమాట. నేర్పిస్తా ఉన్నాడు. ఆ విధంగా ఏ టైం అంటే ఆ టైం తెల్లవారుజామున "యేసయ్య నన్ను లేపు యేసయ్య నేను లెగాలి" అన్నప్పుడు అదే టైం నేను అడిగేదాన్ననమాట. కరెక్ట్ ఈ టైం కల్లా నన్ను లేపు ప్రభువా అన్నప్పుడు అదే టైంకి బర్డ్ సౌండ్ వచ్చేదనమాట. ఆ బర్డ్ సౌండ్ వినేసి గూడా నేను లేసి ప్రార్థన చేసుకునేదాన్ని. ఆ విధంగా దేవుడు ఎన్నో సార్లు ఒకసారి ప్రేయర్ చేసుకుంటాం నన్ను లేపు ప్రభువా అన్నప్పుడు ఒకసారి నాకింగ్ సౌండ్ నేను విన్నాననమాట. ఎవరబ్బా ఈ టైంలో మధ్యరాత్రి ఈ టైం ఎవరు? కరెక్ట్ ఈ టైంకి లేపు ప్రభు అన్నప్పుడు ఆ టైంకి నాకింగ్ సౌండ్ నేను వినేదాన్ని. డోర్ కొడుతున్న సౌండ్ నేను వినేదాన్ని. అయితే లెగిసి ఇంకా భయమేసేదాన్ని. ముందే భయపడుతున్నాను గదా! అప్పుడప్పుడే దేవుడు నాకు ధైర్యాన్ని నేర్పిస్తా ఉన్నాడు. అప్పుడు లెగిసి ఎవరబ్బా ఈ టైంలో అని జెప్పేసేసి చూసేదాన్ని. అప్పుడు దేవుడు నాతో వాక్యం ద్వారా మాట్లాడేవాడనమాట. ఏమని తలుపు యొద్ద నేను తట్టుచున్నాను. ఎవరైతే నా తలుపు తీస్తారో వారి హృదయంలోకి నేనొస్తానని దేవుడు చెప్పిన విధంగా ఆ సౌండ్ విని లెగిసి నేను ప్రార్థన చేసుకునేదాన్ననమాట. ఈ విధంగా ఎన్నో అనుభవాలు దేవుడిని అడుగుతున్నప్పుడు, ఒక్కొక్కసారి ప్రార్థన చేసినప్పుడు ఎక్కువ ఏంటంటే తెల్లవారుజామున లెగిసి ప్రార్థన చేయాలని ఆశ ఎంత అంటే చాలా ఉండేదనమాట. ప్రార్థన లేకపోయినా బాధే. ప్రార్థనలో తగ్గినా బాధే. ఎంతో దుఃఖం, ఎంతో వేదన. ఒకవేళ ఏదన్నా టైర్డ్‌నెస్ వల్ల, ఒకవేళ లేట్ పండుకోవడం వల్ల, ఎప్పుడైనా తెల్లవారుజాము లేకపోతే ఎంతో బాధ. అయ్యా! యేసయ్య నేను పడిపోవద్దు నాన్న. నేను ప్రార్థనలో పడిపోవద్దు నాన్న. తెల్లవారుజామున నేను లెగాలి నాన్న అని దేవుడిని అడుగుతూ ఉండేదాన్నమాట. ఒక్కొక్కసారి ప్రార్థన చే ఆహ్, ప్రార్థన చే నన్ను ఒక్కోసారి ఫుల్ నిద్రపోయినప్పుడు డీప్ స్లీప్‌లో ఉన్నప్పుడు గూడా ఎవరో నన్ను లేపినట్టు నేను ఎక్స్‌పీరియన్స్ అయ్యేదన్నమాట. ఇట్లా ఫింగర్స్ నాకు టచ్ అయ్యేదన్నమాట నా బాడీకి. తీరా చూస్తే ఏంటి ఎవ్వరు లేరు. ఎవరబ్బా నన్ను ఇట్లా టచ్ చేసిందని గూడా నేను చూసేదాన్ని పక్కనంతా. అందరూ నిద్రపోతూ ఉండేవాళ్ళన్నమాట. ఈ విధంగా ఎన్నో అనుభవాలు ఎన్నో విధాలుగా దేవుడు నాతో మాట్లాడారన్నమాట. అట్లా ఆ విధంగా మళ్ళీ నేను అడిగేదాన్ని. నన్నెవరైనా ఇట్లా పిలిచారా మధ్యరాత్రి ఈ టైంకొచ్చి అని గూడా నేను అడిగేదాన్ననమాట. ఈ విధంగా దేవుడు ఎన్నో సార్లు సంధింపు, ఎంతో సంతోషం, ఎంతో నెమ్మది, ఈ విధంగా ఎన్నో విధాలుగా దేవుడు నాతో మాట్లాడేవాడు. ఒక్కొక్కసారి ప్రార్థన చేసుకోకుండా మళ్ళీ అట్లనే నిద్రపోతున్నాననుకోండి, ఆశ నాలో ఉండేది. కానీ ప్రార్థన పండుకునే ముందు అడిగేదాన్ని. అప్పుడు నా దగ్గరనే ఎవరో నాతో చెప్తున్నట్టు వాయిస్ నేను విన్నాననమాట. వన్ పర్సన్ ఈస్ స్పీకింగ్ విత్ మీ అని ప్రార్థన. ఆ వర్డ్ నేను విన్నాననమాట. ఆ పదం నేను విన్నాను. ఆ యొక్క ప్రార్థన.
అని విన్నప్పుడు వెంటనే భయపడి లెగిసేదాన్ని. ఎవరబ్బా నాకు చెప్తుంది ప్రార్థన అనేది? ఎవరు చెప్తున్నాడు? అని మళ్ళీ వెంటనే లేసి, "యేసయ్యా చాలా సంతోషం నాన్న. ప్రార్థన చేయమని నాకు చెప్తున్నావా తండ్రి? నీకు వందనాలని" చెప్పేసేసి థాంక్స్ చెప్పి ఆ విధంగా ఎన్నో విధాలుగా ప్రార్థన విషయంలో దేవుడు నన్ను ఎంతో ప్రోత్సాహపరిచే తండ్రిగా నాతో ఉన్నాడు. ఎన్నో, ఎన్నో విధాలుగా కష్టాల్లో, నష్టాల్లో నాకు వివాహం జరగకముందు ఎన్నో విధాలుగా ఈ విధంగా ఎదిగిస్తా ఉన్నాడు. వాక్యం శ్రద్ధగా చదివించడం నేర్పిస్తా ఉన్నాడు. మళ్ళీ నాలో ఒక ఆశ ఏంటంటే కొలస్సీ 3:16 ఉన్నట్లు నా వాక్యము మీ హృదయంలో సమృద్ధిగా నివసింపనీయుడి అని ఆ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడినప్పుడు, చదువుతున్నప్పుడు అప్పుడు నేను డిసైడ్ అయ్యాననమాట. నేను వాక్యాన్ని ఎక్కువ నా హృదయంలో పెట్టుకోవాలి. నా హృదయంలో భద్రపరుచుకోవాలి. ఆ వాక్యానుసారంగా నేను నడవాలి. నడిస్తే కదా యేసయ్యకి నేను సంతోషపెట్టినట్టు. ఆయనకిష్టం లేకపోతే ఎందుకు ఈ జీవితం? వ్యర్థమే గదా! అట్లా ప్రతీది నేను డిసిషన్ తీసుకునేదాన్ననమాట. యేసయ్యని అడుగుతూ ఉండేదాన్ననమాట. అయితే వాక్యాన్ని నేర్చుకోవడం, మళ్ళీ బై హార్ట్ చేయడం, ఏదైనా వాక్యం వింటున్నప్పుడు, బైబిల్ చదువుతున్నప్పుడు అండర్‌లైన్ చేసుకొని, అది బట్టిఫైడ్ చేసేదాన్నమాట. బై హార్ట్ చేసుకునేదాన్ని. అప్పుడు ఆ వాక్యాలు నేను నేర్చుకున్నప్పుడు దేవుడు ఏదన్నా కృంగుదల ఏదన్నా వచ్చినప్పుడు, ఆ వాక్యం దేవుడు జ్ఞాపకం చేసేవాడు. ఈ విధంగా నేను చెప్పాను గదా! నువ్వు భయపడొద్దు. ఈ విధంగా చెప్పాను గదా! నువ్వు దుఃఖపడొద్దు. ఈ విధంగా నాలో ఆసక్తి దేవుడెంతో ఇచ్చాడన్నమాట. నేర్చుకోవాలన్న ఆసక్తి నాలో ఎంతో ఉండేదన్నమాట. ఈ విధంగా నా యొక్క మ్యారేజ్ అవ్వకముందు నా యవ్వన కాలపు స్థితి, ఈ విధంగా ఎన్నో విధాలుగా దేవుడు నాకు అన్ని విషయాల్లో సహాయం చేశాడు. ఇంకొకటి సిల్లీ థింగ్ ఏంటంటే నేను మా పెద్దమ్మ వాళ్ళు సంగపేట అనే గ్రామంలో ఉండేవాళ్ళు. అక్కడికి సమ్మర్ హాలిడేస్‌కి నేను వెళ్ళినప్పుడు నాకు కస్టర్డ్ యాపిల్ అంటే చాలా ఇష్టం. నేను యేసయ్యని అడిగేదాన్ని. అప్పుడేందంటే చిన్న ఏజ్ 10థ్ లోపలనమాట. ఆ టైంలో గూడా దేవుడు అంటే చిన్న పిల్ల మనస్తత్వం అంట. చిన్న పిల్ల మనస్తత్వం అనమాట. అప్పుడేం తెలీదు నాకు. ప్రతీదీ ఇప్పుడు డ్యాడీ వాళ్ళని ఎలా అడుగుతామో అట్లా యేసయ్యని అడిగేదాన్ననమాట. యేసయ్య నాకు చాలా ఇష్టం నాకు కస్టర్డ్ యాపిల్. ప్లీజ్ యేసయ్య ఆ చెట్టు మీద ఉన్న ఫ్రూట్ మాగించవా? ప్లీజ్, ప్లీజ్ యేసయ్య అని అట్లా అడిగేదాన్ననమాట. యాస్ ఎ కిడ్ ఒక దేవుని బిడ్డ, ఒక చిన్న బిడ్డగా యేసయ్యని అంత ఇదిగా అడిగేదాన్ని. ప్లీజ్ యేసయ్య నాకు తినిపించవా? నాకిష్టమని ప్రార్థన చేసినప్పుడు ఉదయాన్నే లేసి ఇంక నమ్మి స్తుతించేదాన్ని. వెళ్లి ఇంక ఆ చెట్టుకి కాయను పట్టుకునేసరికి అది మాగేదన్నమాట. అట్లా ఆ విధంగా అంత సిల్లీ థింగ్‌లో కూడా దేవుడు నాకు సహాయం చేశాడు. అయితే ఆ ఫ్రూట్ నిజంగా అది మాగదనమాట. అది మాగదు. ఇంకా టైమ్ ఉంది దానికి. కానీ ఆ యొక్క ఫ్రూట్‌ని గూడా దేవుడు నా కోసం అది చిన్న ప్రార్థన కూడా దేవుడు నాకు అంగీకరించి గూడా దేవుడు నాకు సహాయం చేశాడు. ఈ విధంగా ఎన్నో విషయాల్లో చిన్న విషయాల్లో గూడా దేవుడు ఎంతో సహాయం చేశాడు. అదే విధంగా మా డ్యాడీకి చాలా ఇయర్స్ నుంచి జాయింట్ పెయిన్స్ ఉన్నాయండి. కీళ్ళ నొప్పులనమాట. అప్పుడైతే ఇంగా ఎంతో ఏడ్చేదాన్ని. ప్రతి క్షణం, ప్రతి నిమిషం డ్యాడీకి బాలేనప్పుడు నొప్పులతో చాలా ఇబ్బంది పడేవాడంట. చలికాలంలో గూడా ఇబ్బంది పడేవాడనమాట. అయితే దుప్పట కప్పుకునేది, ఏడ్చేదాన్ని. ఫుల్ ఏడ్చేదాన్ని. ఎలా అంటే అలా ఏడ్చేదాన్ని. మొరపెట్టేదాన్ని దేవుని దగ్గర. ఎప్పుడైనా ఇవి పెయిన్స్ ఉన్నాయి నాన్న నాకు అన్నప్పుడు ఏడుస్తూ ప్రేయర్ చేసేదాన్ననమాట నేను. అట్లా ప్రేయర్ చేస్తున్నప్పుడు దేవుడు నెమ్మదిచ్చేవాడు డ్యాడీకి ప్రేయర్ చేసినప్పుడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా గూడా డ్యాడీ నాతో ప్రేయర్ చేసుకున్నాడు. చేపించుకోవడం అలవాటనమాట డ్యాడీకి. ఆ విధంగా ఎన్నో సార్లు డ్యాడీ కోసం ఏడ్చిన సంవత్సరాలున్నాయన్నమాట. ఆ బలహీనత ఎంత సఫర్ అయ్యాడో నేను చూసాను. చాలా ఇయర్స్ నుంచి డ్యాడీకి ఆ జాయింట్ పెయిన్స్ చాలా ఉన్నాయి. దేవుని కృప వల్ల, దేవుని దయ వల్ల, ఆయన యొక్క కనికరం వల్ల ఒక 3 ఇయర్స్ ముందు సంపూర్ణకరమైన స్వస్థత నా తండ్రి మా డ్యాడీకిచ్చాడు. అందుని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ఈ విధంగా డ్యాడీ విషయంలో గూడా ఎన్నో సార్లు మరణ పడక నుంచి నా తండ్రిని దేవుడు లేవనెత్తాడు. ఎన్నో సార్లు దగ్గుతో ఇబ్బంది పడ్డాడు. దగ్గుతున్నప్పుడు బ్లడ్ వచ్చేది డ్యాడీకి. అంటే ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల, చెస్ట్ ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల ఇదంతా నా యవ్వన కాలపు స్థితిలో ఇదంతా జరిగిందనమాట. రీసెంట్‌గా ఆహ్, పక్షవా పక్షవాతం వచ్చిందనమాట డ్యాడీకి. దేవుని కృప వల్ల కొద్దిగా వచ్చింది చెస్ట్ ఇన్ఫెక్షన్ అని. ఆ విధంగా ఎన్నో హెల్త్ ఇష్యూస్ మా డ్యాడీ విషయంలో జరిగిందండి. ఈ విధంగా ఎన్నో విషయంలో దేవుడు సహాయం చేశాడు. ఈ విధంగా అనుకుంటే ఎన్నో సార్లు ఇంగ డ్యాడీ కష్టం అని కూడా ఉన్న పరిస్థితుల్లో గూడా దేవుడు నా తండ్రిని మరణ పడకం నుంచి దేవుడు లేవనెత్తాడు. ఈ విధంగా
దేవుడు ఎన్నో సంవత్సరాలు ఉన్న యొక్క బలహీనత దేవుడు ఆ తండ్రికి స్వస్థత ఇచ్చాడు. అందుని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ఈ విధంగా ఎన్నో విషయాల్లో ఆరోగ్యం పట్ల ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎంతో సహాయం చేశాడండి. ఆ విధంగా మళ్ళీ అప్పుడప్పుడే దేవునిలో ఎదుగుతున్నప్పుడు మా ఇంటి ఓనర్స్ హిందూస్ గదా! హిందూస్ ఉన్నప్పుడు వాళ్ళు నాకు డయాగ్రామ్స్ అంటే చాలా ఇష్టం. డయాగ్రామ్స్ ఇంట్రెస్ట్, సింగింగ్ చాలా ఇంట్రెస్ట్, డిజైనింగ్ చాలా ఇంట్రెస్ట్. కాలేజ్‌లో ఏ బోర్డ్ డిజైన్ అన్నా, ఏ చార్ట్ ప్రిపరేషన్ అయినా అన్నీ నేను చేసేదాన్ననమాట. అయితే మా ఇంటి ఓనర్స్ హిందూస్. వాళ్ళకి దేవుని విషయాలు చెప్పేదాన్ని. ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే నాతో ప్రేయర్ చేపించుకున్న వాళ్ళు. ఏదైనా బుక్స్ ఇచ్చేదాన్ననమాట వాళ్ళకి. అప్పుడు వాళ్ళు అనేవాళ్ళనమాట. "ముగ్గు ఏస్తావా సుజిత? నాకు డ్రాయింగ్ చాలా ఇష్టం గదా!" అప్పుడు నేను చిన్నప్పుడనమాట. నాకేం తెలీదప్పుడు. అంత తెలీదు. అప్పుడేంటంటే దేవునిలో అంత ఇదిగా ఎదగలేననమాట. ఆ టైంలో గూడా నేను ఏసేసేదాన్ననమాట. ప్రాక్టీస్ జేసి ఏసేసేదాన్ననమాట. అయితే ఎప్పుడైతే దేవునిలో ఎదిగానో, దేవునిలో ఎదుగుతూ ఉన్నానో, ఇవి మనం ఇలా చేయొద్దు. ఇది దేవునికి ఇష్టమైన పని కాదు. అంటే నాతో దేవుడు మాట్లాడారనమాట. వాక్యం ద్వారా చర్చి మందిరానికి వెళ్ళినప్పుడు పాస్టర్ అంకుల్ ద్వారా మాట్లాడుతున్నప్పుడు, దేవుడు అంకుల్ ద్వారా మాట్లాడినప్పుడు గూడా నేను అప్పుడు అన్నీ ప్రతీదీ ఎవ్రీథింగ్ ఐ షుడ్ బి ప్రాక్టికల్. ప్రతీదీ ప్రాక్టీస్ చేయాలి. ఇది ఇష్టం లేదు గదా దేవునికి. అయితే ఒకసారి వాళ్ళేమనుకుంటారో, మేము రెంట్‌గున్నాము, ఇలా చేయకపోతే వాళ్ళేమంటారో, కాల్ చేయమంటారో, అంటే వాళ్ళకేందంటే ఇప్పుడు అంతే కదా! వాళ్ళు చెప్పిన మాట వినకపోతే కొంతమంది ఎలా ఉంటారో అన్నట్టు ప్రతీదీ వాళ్ళ ఇంటికి ప్రతీదీ హెల్పింగ్‌గా చాలా ఉండేదాన్ననమాట. పిల్లలు ట్యూషన్స్ చెప్పేదాన్ని. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అన్ని విధాలుగా వాళ్ళకి హెల్పింగ్‌గా ఉండేదాన్ననమాట. అయితే ఒకసారి దేవుడే ధైర్యం ఇచ్చాడు. నేను చెప్పాను, "ఆంటీ సారీ ఆంటీ నేను చెయ్యను. ఇలా నాకు తెలియదు ముందు. కానీ ఇప్పుడు చేయడం నాకిష్టం లేదు" అని చెప్పేదాన్నమాట. అంటే నాకు డ్రాయింగ్, ఆర్ట్ ఇవన్నీ ఇంట్రెస్ట్ గాబట్టి ఆ విధంగా చేసేదాన్ని. చిన్న వయసులో అన్నమాట. ఆ విధంగా దేవునిలో ఎదుగుతున్నప్పుడు దేవుడు ధైర్యాన్ని నేర్పిస్తా ఉన్నాడు. ప్రార్థన జీవితంలో ఎదిగింపజేస్తా ఉన్నాడు. దేవునితో సహవాసం. ఈ విధంగా ఎన్నో అనుభవాలు ప్రతి విషయంలో దేవుడు నాకు సహాయం చేస్తూ వస్తున్నాడండి. అయితే అయితే ఈ విధంగా ఉన్నప్పుడు నేను మందిరానికి వెళ్ళినప్పుడు జెరసా ప్రేయర్ మినిస్ట్రీస్‌కి వెళ్ళినప్పుడు నన్ను ఒక సండే స్కూల్ టీచర్‌గా గూడా దేవుడు నన్ను వాడుకున్నాడనమాట. అయితే పిల్లల మధ్యలో పరిచర్య చేసేదాన్ని. మళ్ళీ పాటల విషయంలో స్త్రీల కూడికలో గూడా దేవుడు నన్ను వాడుకున్నాడు. అక్కడ గూడా అక్కడ గూడా నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. డ్రమ్స్ గూడా నేను కొట్టేదాన్నండి. అంటే స్త్రీల కూడికలో. ఆ విధంగా ఒక షై గర్ల్‌ని నేను. ఒక ఫియరబుల్ గర్ల్‌ని. ఆ విధంగా దేవుడు నాకు సిగ్గుపడకుండగా ధైర్యాన్ని నాకు దేవుడిచ్చాడనమాట. అంత ధైర్యాన్ని దేవుడు నాకు నేర్పిస్తా ఉన్నాడనమాట. అయితే ఇంకా అనేక విధాలుగా దేవుడు నాకు సహాయం చేస్తూ, నేర్పిస్తూ ఉండేవాడనమాట. అయితే ఈ విధంగా నా స్టడీస్, నా యవ్వన కాలపు స్థితి ఈ విధంగా అన్నీ జరుగుతున్న సమయంలో సమయం ఇలా జరుగుతున్నప్పుడు గూడా దేవుడు సహాయం చేశాడు. హెల్త్ విషయంలో గూడా నాకు సహాయం చేశాడు. నేను చాలా వీక్‌గా ఉండేదాన్ననమాట. అస్సలేం తినేదాన్ని కాదనమాట. ప్రతీది ఏ వెజిటబుల్స్ ఉన్నా గూడా పక్కన పెట్టేదాన్ని. కదా! బైబిల్‌లో వాక్యంలో ఉన్నట్టు నేను నరుని కొరకు ప్రతి ఒక్క కూర మొక్కలనన్నీ దేవుడే మన కోసం తయారు చేశాడు. అయితే నా ఆత్మీయ తల్లి గూడా చెప్పేదంట, "సుజిత అన్నీ తినాలి. దేవుడిచ్చినన్ని తినాలి." అది గూడా ప్రాక్టీస్ చేశాను. ప్రతి ఒక్కటి చిన్న విషయమైనా విన్నప్పుడు ప్రాక్టీస్ చేసేదాన్ని. అట్లా అట్లా ఎదుగుతూ ఉన్నప్పుడు ఆత్మీయ స్థితిలో ఎదుగుతున్నప్పుడు ఎన్నో విధాలుగా దేవుడు ఎన్నో ఎక్స్‌పీరియన్స్ మెనీ లాట్. ఐ టేస్ట్ మెనీ థింగ్స్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అలా ఉన్నప్పుడు నాకొక ఆలోచనొచ్చేది. ఇప్పుడు మందిరానికి వెళ్ళినప్పుడు అందరూ ప్రార్థన చేసినప్పుడు కొంతమంది ఏడుస్తూ ప్రేయర్ చేసేవాళ్ళనమాట. ప్రేయర్ చేస్తున్నప్పుడు నేను యేసయ్యని అడిగేదాన్ని. యేసయ్య చిన్నప్పుడే అడిగాననమాట. యేసయ్య వీళ్ళందరూ ఏడుస్తూ ప్రార్థన చేశారు గదా! నేను గూడా ప్రార్థన చేయాలి యేసయ్య. నాకు కన్నీటి ప్రార్థన నేర్పించవా? ప్లీజ్ యేసయ్య, ప్లీజ్ నాకు నేర్పించవని యేసయ్యని అడిగేదాన్ననమాట. ఆ విధంగా అడిగినప్పుడు దేవుని దగ్గర గోజాడినప్పుడు అంత చిన్న ఏజ్‌లోనే దేవుడు నాకు కన్నీటి ప్రార్థన ఇచ్చాడ ఇచ్చాడనమాట. అందుని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ఆ విధంగా నేను ఎవరికి ప్రార్థన చేసినా, ఎవరికైనా బాలేదని విన్నా, దేవుడు కన్నీటితో నాతో ప్రార్థన చేస్తాడనమాట. నా 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 దాంట్లో ఏం అర్హత లేదు.
ఆ ఏ యోగ్యత నాకు లేదు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మనకున్నాడు కాబట్టి, అట్లా ఆశగా అడిగినప్పుడు దేవుడు నాకు సహాయం చేస్తాడనమాట. ఈ విధంగా నా యవ్వన కాలపు స్థితి మరి 10థ్‌లో, 8థ్‌లో, 9థ్ ఊహ తెలియనప్పుడు కూడా అనేక విషయాల్లో ప్రతీదీ ప్రార్థనే. కీస్ దొరకకపోయినా ప్రార్థనే, ఏదన్నా బుక్ దొరకకపోయినా ప్రార్థనే. చిన్నదనమాట ఏదన్నా "ఏసయ్య నాకిది ఇష్టం ఏసయ్య, నాకిది తినాలనుంది ఏసయ్య, ఎలా నాకు ఎవరు తెచ్చిస్తారిప్పుడు?" ఆ! ఒక్కొక్కసారేమో ఇంట్లో మమ్మీ వాళ్ళు ఎటైనా ఊరికెళ్ళినప్పుడు అనుకోండి, ఎళ్ళినప్పుడు ఇప్పుడు చేంజ్ ఏదో లేనప్పుడు కూడా ప్రార్థన చేసుకునేదనమాట. ఏసయ్య నా దగ్గర చేంజ్ లేదు ఏసయ్య నాకిది కావాలి, నాకిది తినాలని ఉందనుకున్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు, అప్పుడే ఎవరైనా ఒక ఆంటీ వచ్చేదనమాట. ఒక ఆంటీ వచ్చినప్పుడు నేను అనేదాన్ననమాట. వచ్చేసరికి ఆంటీ నాకేమైనా తెచ్చిచ్చేదనమాట. అట్లా చిన్న చిన్నయి సిల్లీ థింగ్స్‌లో కూడా దేవుడు నాకు ఎంతో సహాయం చేశాడనమాట. ఆ విధంగా నా యవ్వన కాలపు స్థితి ఇంటర్‌లో అన్నిట్లో దేవుడు నాకు నేర్పిస్తూ, భయాన్ని తొలగిస్తూ, భయాన్ని తీసివేసి ధైర్యంగా ప్రార్థన చేయడం, అట్లా ఎంతో నేర్పిస్తూ వచ్చాడనమాట. ఆ విధంగానే నా యొక్క వివాహము మరి వివాహం కోసమే అందరూ ప్రార్థన చేస్తా ఉన్నారు. ఇంట్లో గూడా వివాహం చేయాలని ఆశపడినప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన పూర్వకంగా దేవుడు మరి అత్తయ్య వాళ్ళని పరిచయం చేశాడండి మా మావయ్య ద్వారా. మా అమ్మమ్మ, మా మావయ్య వాళ్ళందరూ బేస్తవారిపేటలో ఉన్న పెరజి మందిరానికి అందరూ వెళ్ళేవాళ్ళనమాట. ఆ విధంగా మావయ్యతో మాట్లాడడము, అత్తయ్య వాళ్ళు ఈ విధంగా సంబంధం మాట్లాడినప్పుడు దేవుడు చక్కని కుటుంబాన్ని ఇచ్చాడు. దేవుని పరిచర్య చేసే కుటుంబాన్ని మాకు పరిచయం చేశారండి. ఆ విధంగా ఇంకా పరిచర్య గృహం, ఇంకా ప్రార్థనలు అట్లా ప్రతి విషయంలో ప్రార్థనలు వెళ్ళడము. ఆ విధంగా దేవునిలో అక్కడ గూడా దేవుడు నన్ను వాడుకున్నాడనమాట. స్త్రీల కూడికలో వాడుకున్నాడు. ఆ విధంగా ఇదంతా అయిపోయిన తర్వాత ఆ విధంగా జరుగుతున్న సమయంలో అనుకోకుండా మావయ్య కూడా ప్రభు దగ్గరికి వెళ్లారండి. అట్లా మావయ్య అక్కడ ఉండడం, మళ్ళీ మా హస్బెండ్‌కి జాయినింగ్ ఆర్డర్స్ రావడం. అంతకుముందు సిస్టమ్ వర్క్ చేసేవారు మా హస్బెండ్. ఆహ్, జాబ్ చేస్తున్న టైంలో ఆ విషయంలో కూడా మేము ప్రేయర్ చేస్తున్నాం. యేసయ్య మంచి ఉద్యోగాన్ని నా భర్తకి దయచేయండి. అందరం ప్రార్థన చేసేవాళ్ళము. అట్లా ఆర్ఆర్‌బీ తను అప్లై చేసి రాస్తున్నప్పుడు దేవుడు సెలెక్ట్ అవ్వడానికి ఆయన కృప చూపించాడండి. అందుని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ఈ విధంగా జరుగుతున్న సమయంలో ఇట్లా మావయ్య హాస్పిటల్‌లో ఉండడం, అందరం ప్రార్థన చేసాం. చాలా అంటే చాలా ప్రార్థన చేసాము. బాలేనప్పుడు ఎవరైనా హాస్పిటల్‌కి వెళ్తారు, మళ్ళీ తిరిగి వస్తారు అనే నమ్మకంతోనే ప్రార్థన చేసాం. కానీ కాలగతులన్నీ ఆయన చిత్తంలో ఉన్నాయి కాబట్టి దేవుడు మావయ్యని తన దగ్గర పిలుచుకున్నాడండి. ఆ విధంగా జాయినింగ్ అవ్వడము, రైల్వేలో జాబ్ దొరకడం ఆయన కృప, ఆయన యొక్క దయ. దేవుడు ఆ విధంగా ఒక మంచి గవర్నమెంట్ జాబ్ నా భర్తకి దయచేశారు. ఆ విధంగానే మళ్ళీ చక్కని ప్రమోషన్ నా భర్తకిచ్చాడు. తన యొక్క రాకపోకల్లో అన్నిట్లో దేవుడు సహాయం చేస్తూ వచ్చాడండి. నాకు దేవుడు ఇద్దరు పిల్లల్నిచ్చారు. బాబు పేరు ఈథన్ ఎలిజర్, పాప పేరు ఫియోనా అండి. ఇంగా పాప విషయంలో అయితే నేను సెకండ్ ప్రెగ్నెన్సీ టైమ్‌లో అయితే ఫస్టే నేను ప్రేయర్ చేసుకున్నాను. ఫస్ట్ ప్రెగ్నెన్సీ టైమ్‌లోనే యేసయ్య నాకు పాపనివ్వవా? ఇంట్లో ఎవ్వరు గర్ల్స్ లేరు కదా! అందరు బాయ్స్ కదా! పాపనివ్వవా యేసయ్య అని చెప్పేసి ఆశపడి ప్రార్థన చేసేదాన్ననమాట. అయితే ఫస్ట్ బాబు పుట్టాడండి. తర్వాత ఆ టైంలో మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ టైంలో, ఆ టైంలోనే మావయ్య చనిపోయారు. అప్పుడు నేను కన్సీవ్ అయ్యాను. అప్పుడు కూడా నేను ప్రేయర్ చేస్తూ దేవుడిని అడిగేదాన్ని, "యేసయ్య ప్లీజ్ యేసయ్య ఈ టైంలో పాపనిస్తే ఎంతో కొంత ఓదార్పు గదా నాన్న. అత్తయ్య వాళ్ళకి వీళ్ళందరికి ఓదార్పు గదా!" ఆడపిల్లంటే చాలా ఇష్టం అత్తయ్య వాళ్ళకి. అట్లా ప్రార్థించినప్పుడు గూడా దేవుడు ఆ విషయంలో గూడా దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడారనమాట. అయితే ఇంక డెలివరీ టైంకి వెళ్తున్నప్పుడు కూడా ఆహ్, డే డెలివరీ టైంకి వెళ్తున్నప్పుడు కూడా వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడు. కీర్తన దావీదు రాసిన కీర్తనలో కూడా ఒక అధ్యాయంలో యేసయ్య నేనిప్పుడు డెలివరీకి వెళ్తున్నా, కానీ నమ్ముతున్నాను. నేను స్తుతిస్తున్నాను నిన్ను. నువ్వు నాకు పాపనే ఇస్తున్నావు అని గూడా నేను నమ్మకంతో, విశ్వాసంతో వెళ్తున్నప్పుడు అక్కడ ఇంట్లో ఒక వాగ్దానం ఉందన్నమాట. ఇశ్రాయేలుము గంతులు వేయుము అని ఒక వాక్యాన్ని నేను చదివాను. ఆ విధంగా వెళ్తున్నప్పుడే ఒక వాక్యం అక్కడ చదివినప్పుడు ఎంతో సంతోషపడ్డగా యేసయ్య చెప్తున్నాడు గదా! హ్యాపీగా ఉండమని, జాయ్‌ఫుల్‌గా ఉండమని చెప్పేసి సంతోషపడి నాకు యేసయ్య పాపనిచ్చాడు అని నమ్మి స్తుతించాను. వెళ్తున్నప్పుడు గూడా బైబిల్ చదువుతున్నప్పుడు వాక్యం ఓపెన్ చేసి మార్నింగ్ చదువుతున్నప్పుడు ఫస్ట్ లైన్ అదనమాట.
యెహోవాను స్తుతించుడి, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అన్నప్పుడు, యేసయ్య నువ్వు మాట్లాడావు కదా, నువ్వు స్తుతించమన్నావు కదా, నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించమన్నావు కదా నాన్న. నేనైతే డెలివరీ వెళ్ళేంత వరకు నేను స్తుతిస్తూనే అని, మా మార్కపూర్ వెళ్ళేంత వరకు కూడా నేను స్తుతిస్తూ ఉన్నాను. నాకు పాపనిచ్చినందుకు స్తుతులు తండ్రి. నాకు పాపనిచ్చినందుకు స్తుతులు. నీకు ముందే స్తుతులు చెల్లిస్తున్నానని చెప్పి విన్నప్పుడు నిజంగానే అద్భుత రీతిగా దేవుడు మా అందరి యొక్క ప్రార్థనల వల్ల ముందైతే ఫస్ట్ దేవుని చిత్తం, ప్రభా నీ చిత్తమే, నీ చిత్త ప్రకారం జరిగించని నేను దేవుణ్ణి అడిగాను. కానీ రెండవ ప్రెగ్నెన్సీ సెకండ్ టైం మాత్రము ఎంతో ఆశగా, ఎంతో పట్టుదలగా మాత్రం పాపనివ్వండి యేసయ్య, ప్లీజ్ యేసయ్య అన్నప్పుడు నిజంగా పాపనిచ్చాడండి. అందుని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ఈ విధంగా నా లైఫ్ లో వివాహం తర్వాత కూడా నా పిల్లల విషయంలో కూడా దేవుడు సహాయం చేశాడు. పాప పుట్టిన వెంటనే ఎంతో మంది సంతోషం, ఎంతో ఎంతో సంతోషము. ఒక చిన్న ఓదార్పు, కొద్దిగైనా పాపను చూసి ఓదార్పు ఇవ్వాలని ఎంతో ప్రార్థన చేసేదాన్ననమాట. ఈ విధంగా ఎన్నో విషయాల్లో దేవుడు సహాయం చేస్తా ఉన్నాడనమాట. అయితే ఒక 3 ఇయర్స్ నుంచి, లాస్ట్ ఒక 3 ఇయర్స్ నుంచి నాలో ఒక తెలియని తృష్ణ, ఒక థర్స్టీ అన్నమాట. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా కొరకు నీ ప్రాణం తృష్ణగొనుచున్నదన్న వాక్యానుసారంగా నాలో ఒక తెలియని ఒక థర్స్టీనెస్ అన్నమాట. థర్స్టీ, ప్రార్థన చేయాలి, అనేక మంది కోసం ప్రార్థన చేయాలి. అయితే ఎవరైనా ప్రార్థన, నేను ఎక్కువ చాలా మందికి ఎవరితో మాట్లాడినా కూడా స్ట్రెస్ చేసి చెప్పేది డూ ప్రేయర్. ప్రేయర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. దేవునితో మాట్లాడడం ఎక్కువ నేర్చుకోండి. దేవునితో సహవాసం చేయడం ఎంతో ప్రాముఖ్యమైంది అని ఎక్కువ స్ట్రెస్ చేస్తూ చెప్తాను. వాళ్ళు పెద్దవాళ్ళైనా, యవనస్తులైనా, వాళ్ళు పరిచయం ఉన్నా లేకపోయినా అటువంటి తృష్ణ నాలో ఇచ్చాడనమాట. ఆ విధంగా నేను నేను పొందిన ఎన్నో అనుభవాల ద్వారా చాలా మందికి అది చెప్పేదాన్ని. ఏమని చెప్పేదానంటే, ఎక్కువ మనం ఎంత దేవునికి దగ్గరగా ఉంటామో, ఎంత క్లోజ్‌గా దేవునిలో ఉంటామో, అక్కడి నుంచి కూడా అంతే రియాక్షన్ మనకి దేవుని నుంచి అంతే వస్తదని చెప్పేదాన్ననమాట. ఆ విధంగా చెప్పేదాన్ని. అయితే ఒకరోజు అప్పుడప్పుడు దేవునిలో ఇంకా వెదుగుతూ ఉన్నా. ఇంకా మనము దేవునిలో నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఇంత అని ఒక లిమిటెడ్ అని లేదనమాట. ఇంకా నేర్చుకుంటున్నా దేవునిలో ఇంకా. ఎలా ఉండాలి, ప్రార్థనలో ఎదగాలి, దేవునికి ఇష్టంగా ఉండాలని ప్రతీదీ ప్రాక్టీస్ చేసేదాన్నమాట. అయితే ఆ విధంగా నేర్చుకునేదాన్ని. ఆ విధంగా నేర్చుకుంటున్న సమయంలో దేవుడు ఏం చేశాడంటే, ఆ తృష్ణ నాలో ఉందన్నమాట. ఆహ్, కరోనా టైం నుంచి, ఆ ఇయర్స్ నుంచి, ఒక 3 ఇయర్స్ నుంచి నన్ను అడిగేవాళ్ళనమాట మందిరానికెళ్ళేటప్పుడు. ఇక్కడ బెంగుళూరు మందిరానికెళ్ళినప్పుడు కూడా అడిగేవాళ్ళనమాట. "అక్క నా కోసం ప్రేయర్ చేయండి అక్క" అని. నా ఇంటర్‌లో, డిగ్రీలో కూడా చర్చ్‌కెళ్తేప్పుడు ఆ టైంలో కూడా అడిగేవాళ్ళనమాట. చెప్తున్నప్పుడు చేస్తాను, ప్రేయర్ చేస్తానని చెప్తుంటే, చేస్తాను, ప్రేయర్ చేస్తాననేదాన్ని. కానీ నేను కొంతమంది కోసం ప్రేయర్ చేసేదాన్ని, కొంతమందిని ప్రేయర్ చేసేదాన్ని కాదనమాట. కొంతమంది కోసం ఇంకా ప్రేయర్ గూడా చేసేదాన్ని కాదు. ఇట్లా అందరూ అడుగుతున్న టైంలో, నా యవ్వన కాల స్థితిలో అప్పుడు ఎదుగుతున్న టైంలో అడుగుతున్నప్పుడు నాకప్పుడు దేవుడిచ్చిన ఆలోచన, ఒక పట్టుదల, ఒక దృక్పథం. ఇప్పుడు ఒక బిడ్డ ఎంతో బాధ, ఎంతో వేదనతో నా దగ్గరకొస్తుంది గదా! వచ్చి ప్రార్థనా సహాయాన్ని అడుగుతుంది గదా! మరి నేను ఆ బిడ్డకి న్యాయం చేస్తున్నానా? ప్రార్థన చేస్తున్నానా? అని నాలో ఒక ఆలోచన దేవుడు పుట్టించాడనమాట. దేవుడు నాతో ఆ ప్రేరేపణ నాకు దయచేశాడు. అప్పటినుంచి చాలా స్ట్రిక్ట్‌గా నేను డిసైడ్ అయ్యాననమాట. నేను అనేక మందికి నేను ప్రార్థన చేయాలి. ఒక బిడ్డ నా దగ్గరకొచ్చి, "అక్క ప్రార్థన చేయండి అక్క. ప్లీజ్ అక్క ప్రార్థన చేయనప్పుడు, నేను ప్రార్థన చేస్తున్నాను నాన్న. నేను నీ కోసం ప్రేయర్ చేస్తున్నా సిస్టర్, ప్రేయర్ చేస్తున్నా బ్రదర్" అని చెప్పే బిడ్డగా నేను ఉండాలని అప్పటినుంచి నాలో ఆ యొక్క డిసిషన్ అనేది నేను తీసుకున్నాననమాట. ఆ విధంగా పిల్లలకు గూడా కంపల్సరీ పండుకునేటప్పుడు డెఫినిట్‌గా ప్రార్థన చేయించి, వర్సెస్ నేర్పిన ఆ వాక్యాన్ని బట్టి, నేను ఏ వాక్యం ద్వారా అయితే వాక్యాన్ని ఎక్కువ హృదయంలో పెట్టుకోవాలని దేవుడు నాతో మాట్లాడాడో, అదే ఒక వాక్యం ద్వారా నా పిల్లలకు కూడా ఎక్కువ వాక్యాన్ని హృదయంలో పెడుతున్నాననమాట. ఇప్పుడు ప్రార్థన నేర్పిస్తుంటాను, వాక్యం చెప్తున్నా. వాళ్ళకి గూడా ప్రాక్టికల్‌గా నేర్పిస్తుంటాననమాట. ఇలా ఉండాలి నాన్న, ఇది ఇష్టం లేదు. ఇప్పుడు దేవునికి ఇది ఇష్టం లేదు కదా! అది ప్రాక్టీస్ చేయి. ఇలా చేయడం ఇష్టం లేదు కదా! ప్రాక్టీస్ చేస్తూ ఉండు. యేసయ్యని గుర్తు చేసుకుంటూ ఉండు. ఏదైనా మిస్టేక్ నువ్వు చేస్తున్నప్పుడు వాళ్ళు ప్రాక్టీస్ చేసేవాళ్ళనమాట. అయితే బాబు విషయంలో, ఈతన్ గదా! మేము ముద్దుగా కెన్నీ అని పిలుస్తాము. అయితే చిన్న బాబు విషయంలో మాత్రము వాడు చదువుకుంటున్నప్పుడు, అప్పుడు కరోనా టైంలో అంతా ఆన్‌లైనే. అప్పుడు ఆన్‌లైన్ టైంలో ఈ మేడం ఏదైనా ఓరల్ చెప్పండి అన్నప్పుడు వాడికి చెప్పేదాన్ననమాట. "నువ్వు సహాయం అడగకు నాన్న యేసయ్యని, స్తుతించు. యేసయ్య
ఒక టేబుల్ అన్నమాట. 2 టేబుల్ వాడు చెప్తున్నాడు. అయితే చెప్పినప్పుడు ప్రార్థన చేసుకొనే చెప్పాడు. అయితే ప్రార్థన చేసుకొని ప్రార్థన చేసుకొని చెప్తున్నప్పుడు ప్రార్థన చేసుకొని చెప్తున్నప్పుడు వాడు మిస్టేక్స్ చెప్పాడు. ప్రేయర్ చేసుకొనే చెప్పాడు. అయితే నేను మళ్ళీ అన్నా, "నువ్వు హెల్ప్ అడగకు నాన్న యేసయ్యకి. స్తుతించు ముందే. నాకు చెప్పించినందుకని నువ్వు స్తుతులు చెల్లించు నాన్న యేసయ్యకి" అన్నప్పుడు, వాడు స్తుతులు చెల్లించి, "యేసయ్య నాకు సహాయం చేసినందుకు స్తుతులేసయ్య. నాకు టేబుల్ చెప్పించినందుకు స్తుతులేసయ్య మిస్టేక్ లేకుండా" అని చెప్పిన వెంటనే వాడు కరెక్ట్‌గా చెప్పాడన్నమాట. అంటే చిన్న పిల్లల విషయంలో గూడా మన తండ్రి ఎంతో నమ్మదగిన దేవుడనమాట. అట్లా చిన్న పిల్ల విషయాలలోనే దేవుడు అంత నమ్మదగిన వాడుగా ఉన్నప్పుడు, మన పట్ల దేవుడు ఇంకెంతో నమ్మదగిన వాడుగా దేవుడు ఉంటున్నాడనమాట. ఆ విధంగా పాప గూడా ఎగ్జామ్స్ ఉన్నప్పుడు గూడా ఏదైనా స్పెల్లింగ్ రాకపోయినా, ఏదైనా లైన్ రాకపోయినా, ప్రేయర్ చేసుకో ఫియోనా అన్నప్పుడు ఆ పాప చేసేది. యేసయ్య నాకు ఈ స్పెల్లింగ్ గుర్తు రావట్లేదు. వెంటనే ప్రేయర్ చేసుకుంటదనమాట. స్తుతించు నాన్న. ఇప్పుడు పిల్లలకి ఎక్కువేంటంటే స్తుతించడం నేర్పిస్తున్నాను. అంటే ఒక్కొక్క లైన్, ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ నా పిల్లలకి నేర్పిస్తున్నాననమాట. స్తుతించు నాన్న, దేవుడు సహాయం చేశాడంటే జస్ట్ యేసయ్య ప్లీజ్ యేసయ్య నాకిది ఈ ఆన్సర్ గుర్తు చేయవా? గుర్తు చేసినందుకు స్తుతులు యేసయ్య నామములో గుర్తు చేసినందుకు స్తుతులు తండ్రి అని ప్రేయర్ చేసిన వెంటనే అమ్మ నాకు గుర్తొచ్చేసింది. అమ్మ నాకు గుర్తొచ్చిందని చెప్పేసి ఆ స్పెల్లింగ్ చెప్పేసేదనమాట. ఆ విధంగా పిల్లల్ని విషయాల్లో గూడా వాక్యాన్ని ఎక్కువ పెట్టడం దేవుడిచ్చిన నాకొక ఆశ. ఈ విధంగా ప్రార్థన పట్ల ఎంతో ఆసక్తి. ఒక వ్యక్తిని చూసానంటే, ఆ బిడ్డతో మాట్లాడడం, వెళ్లి తన సమస్యలు తెలుసుకోవడం, తన కోసం భారంగా ప్రార్థన చేయడం. ఇంకా ఎంతసేపు నా ఆలోచన ఒక వ్యక్తిని కలిసానంటే అయ్యో! తన కోసం ప్రేయర్ చేస్తున్నా లేదా? తన కోసం మర్చిపోయానా? ఈ బ్రదర్ కోసం మర్చిపోయానా? అమ్మో! నేను ప్రార్థన చేయాలి. అదే అన్నమాట ఆలోచన. రోడ్డు మీద వెళ్తున్నా గూడా యేసయ్య ఎంతమంది బిడ్డలు ఈ సిగ్నల్స్ దగ్గర ఉన్నారో నాకైతే తెలీదు. ఇప్పుడు ఇంతమందున్నారు. వారైతే నాకు ఒక్కరు గూడా పరిచయం లేదు. కానీ ఈ బిడ్డలో ఎంతమందికైతే రక్షణ లేదో వారికి రక్షణ ఇవ్వండి యేసయ్య. ప్లీజ్ యేసయ్య. నరకానికి వెళ్ళొద్దు తండ్రి అనుకునేదాన్ని. ఎవరైనా తాతయ్య వాళ్ళు, ఎవరైనా చాలా నీరసంగా ఉంటుంటే గూడా వాళ్ళ కోసం గూడా ప్రేయర్ చేసేదాన్ని మనసులో. యేసయ్య ఏందో ఈ తాతయ్య డల్‌గా ఉన్నాడు. ఏమైందో ఏమో! క్షేమంగా ఇంటికి తీసుకెళ్ళు. ఇక్కడ పడిపోతాడు అన్నట్టుగా ఉన్నాడు ఆ తాతయ్య. క్షేమంగా తీసుకెళ్ళండి. ఎవరైనా రోడ్డు మీద ఎళ్తున్నప్పుడు కుంటివారు కనిపిస్తే ప్లీజ్ యేసయ్య ఎటువంటి యాక్సిడెంట్స్ కాకుండగా ఈ కాపుదల నుంచి పంపించండి అని చెప్పాలి. హిజ్రా వాళ్ళు కనిపించినప్పుడు వీళ్ళకి రక్షణ ఇయ్యండి ప్రభా! అంటే నా వే ఆఫ్ మైండ్ అంతా ప్రార్థన మీదే ఉంటదనమాట ఇంగ. అంత థర్స్టీ నాకు అంత థర్స్టీనెస్ నాకు దేవుడిచ్చాడు. ఈ విధంగా ఆత్మీయ స్థితిలో దేవుడు నన్ను ఎదిగిస్తా ఉన్నాడు. నేర్పిస్తా ఉన్నాడు. వాక్యంలో ఎదగడం నేర్పిస్తా ఉన్నాడు. ధ్యానించడం నేర్పిస్తా ఉన్నాడు. అలా నేర్పిస్తున్న టైంలో ఒకసారి రీసెంట్‌గా ఒక 1 ఇయర్ లాస్ట్ ఇయర్ అనుకుంటా అండి. నాకు గూడా ఒక హెల్త్ ఇష్యూ వచ్చిందనమాట. ఒక 1 వీక్ ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ అంత పెయిన్ వచ్చిందనమాట నాకు. అప్పుడు కరోనా టైమ్ అండి. ఆ టైంలో మేమిక్కడ ఉన్నాము. క్వార్టర్స్‌లో అత్తయ్య వారు ఆంధ్రాలో ఉన్నారు. ఆహ్, అప్పుడు అప్పుడు ఉన్నప్పుడు పెయినొచ్చినప్పుడు ఇంగా ప్రేయర్ జేసుకుంటా ఉన్నాను. ఇంగా ఏంటి ఇంత నొప్పొస్తుంది అని ఒక తెలియని ఒక ఆహ్, ప్రేయర్ చేసుకుంటున్నాను. ఎక్కువ తెలియని ఒక భయం. అయితే ప్రేయర్ జేస్తా ఉన్నాను. యేసయ్య నిద్ర పట్టేది గాదు. నిద్ర పట్టినప్పుడల్లా లేసి ప్రేయర్ చేసుకుంటూ ఉండేదాన్ననమాట. అయితే యేసయ్యకి ఒక్కటే అనుకున్నాను. వెంటనే ఇంగ నేను మా హస్బెండ్ రైల్వే హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళన్ని టెస్ట్‌లు చేశారు. బ్లడ్ టెస్ట్ చేశారు. "ఏంటమ్మా నీకు కరోనా ఉందా?" అది ఇది అని అన్నీ చెప్పారు. అడిగిన అన్ని టెస్ట్‌లు చేసినా గూడా అదేమీ లేదనమాట. అదేమీ లేకపోయినా గూడా ఇది మళ్ళీ ఈసీజీ చేశారు. ఈసీజీ చేస్తుంటే దాంట్లో ఏదో డిఫరెంట్ ఏదో కొద్దిగా ఏదో మైన్యూర్ ప్రాబ్లమ్ ఉన్నట్టు దాంట్లో కరెక్ట్ ఇండికేషన్స్ లేవన్నమాట. ఆ వేవ్స్ అన్నవి రిపోర్ట్‌లో. అలా ఉన్నప్పుడు నేను అదే ప్రేయర్ చేసుకుంటున్నా. నీ చిత్తం ప్రభా! నా పట్ల నీ చిత్తం ఎలా ఉందో అది మంచైనా, అది పాజిటివ్ అయినా, నెగెటివ్ అయిన రిపోర్ట్ ఏదొచ్చినా గూడా అది నీకే మహిమ అని అనుకునేదాన్ననమాట. అప్పుడు వెంటనే ఒక బ్లడ్ టెస్ట్ చేశారు. మళ్ళీ ఈవినింగ్ రమ్మంటే మేము వెళ్ళాం. నేను, మా హస్బెండ్. వెళ్ళినప్పుడు ఒక టెస్ట్ చేశారనమాట. ఈ విషయం అత్తయ్య వాళ్ళకి గూడా చెప్పలేదు. చాలా లేట్‌గా చెప్పామనమాట. అయితే వెళ్ళినప్పుడు ఒక డాక్టర్ ఉండి వెంటనే ఒక టెస్ట్ చేసాడు. ఏమన్నా ఇక స్ట్రోక్ వచ్చిన ఎంజైమ్స్ ఏమన్నా ఉన్నాయా? ఆ బ్లడ్‌లో ఉన్నాయా? ఇదేమన్నా అన్నట్టుగా వాళ్ళు ఒక బ్లడ్ టెస్ట్ చేస్తే అది నార్మల్ వచ్చిందనమాట. అయితే ఆ నార్మల్ వచ్చినప్పుడు దేవునికే మహిమ కలుగును గాక. అయితే ఇంకొక డాక్టర్ ఉన్నాడు. స్పెషలిస్ట్ డాక్టర్ అన్నమాట. ఈ హార్ట్ సంబంధించిన డాక్టర్ రైల్వేకొచ్చినప్పుడు, మీరు ఈ డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వన్నప్పుడు నేను ఒకటే ప్రేయర్ చేసుకుంటున్నా. నేను బ్రతకాలన్నా, నాకిది అవ్వాలన్నా నీ చిత్తం ప్రభా! నీ చిత్తం ఎలా ఉందో నా జీవితంలో జరిగించు.
ఏది జరిగినా అది నీకే మహిమ అన్నట్టు నా ప్రార్థన అదే ఉంటుందన్నమాట. అదే ఉంటుంది నా ప్రార్థన. అట్లా వెళ్ళినప్పుడు ఎకో టెస్ట్ అని ఇంకో దగ్గరికి వెళ్ళినప్పుడు, బయట రిఫరల్ రాసినప్పుడు ఇంకో డాక్టర్ దగ్గరికెళ్ళాం. అక్కడికెళ్ళినప్పుడు కూడా ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తే ఒక తెలియని బాధ. యేసయ్య ఇలా వచ్చింది రిపోర్ట్. నేనైతే వెళ్తున్నా. నీ చిత్తం. ఒకవేళ అది రిపోర్ట్ నెగెటివ్ వచ్చినా పర్లేదు. పాజిటివ్ వచ్చినా పర్లేదు. కానీ అది నీకు మహిమకరంగా ఉండాలి. నీ సాక్ష్యం నేను చెప్పుకోవాలని ఎంతో విశ్వాసంతో, ఎంతో నమ్మకంతో, విశ్వాసంతో నేను ఒక స్కానింగ్‌కి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ చేసినప్పుడు వాళ్ళు చెప్పారనమాట. "నో ప్రాబ్లమ్ టు యూ" అని. నీకే ప్రాబ్లమ్ లేదన్నారు. అప్పుడు నిజంగా ఇంక డిసైడ్ అయిపోయాననమాట. యేసయ్య నేను బ్రతికి ఉండాలన్నా, నాకు బలహీనత రావాలన్నా అది నీ చిత్తం. నీ ప్రణాళిక నా పట్ల జరిగించని ప్రార్థన చేసుకొని వెళ్ళినప్పుడు అక్కడ నార్మల్ వచ్చిందనమాట. నార్మల్ వచ్చినప్పుడు ఎంతో స్తుతించా దేవుడిని. యేసయ్య అప్పుడు నాకనిపిచ్చింది. మనకి దేవుడు కొన్ని ఎక్స్‌పీరియన్స్ అని మన లైఫ్‌లో కొన్ని శ్రమలు, కొన్ని ఎక్స్‌పీరియన్స్ అని మన లైఫ్‌లో ఎలో చేస్తాడనమాట. అయి ఎలో చేయడం వల్ల ఆ బలహీనతతో బాధపడుతున్న బిడ్డల కోసం ప్రార్థన చేయాలని ఆహ్, దేవుడు గూడా మనకి నేర్పిస్తాడని నాకర్థమైంది. అప్పుడు నేను డిసైడ్ అయినా. అంటే ఇట్లా హార్ట్ ప్రాబ్లమ్‌తో బాధపడే వాళ్ళు ఇంకెంతో మంది గదా! స్టంట్ వేపించుకుంటారు. కొంతమంది ఎంతో టెన్షన్ పడుతూ ఉంటారు. కొంతమంది ఓపెన్ సర్జరీ, బైపాస్ సర్జరీ ఇవన్నీ జరుగుతా ఉంటాయి గదా! అప్పుడు నేను అనుకున్నా ఆహ్, హార్ట్ ప్రాబ్లమ్‌తో బాధపడుతున్న వాళ్ళందరి కోసం ఇంకా భారంగా చేయాలని. అప్పుడు నేను డాక్టర్‌ని అడిగాననమాట. మరి ఎందుకు ఈసీజీలో ఇలా వచ్చింది డాక్టర్ అంటే, నీకనే కాదమ్మా ఎవరికైనా టెన్షన్ పడినప్పుడు ఏదైనా విషయంలో టెన్షన్ పడినప్పుడు ఆ ఈసీజీలో ఆ యొక్క రీడింగ్స్ అనేవి అలా చూపిస్తదని చెప్పాడు. ఈ విధంగా నా హెల్త్ ఇష్యూలో గూడా దేవుడు నాకు సహాయం చేశాడు. అదే విధంగా నా హస్బెండ్ విషయంలో కూడా నా హస్బెండ్ కూడా ఒక 1 ఇయర్ బ్యాక్ అండి. అప్పుడు నా నా భర్తకు కూడా కొద్దిగా జాండీస్ ప్రాబ్లమ్ అలా వచ్చింది. అలా వచ్చినప్పుడు కూడా ఎన్నో టెస్ట్‌లు చేశారనమాట. ఎన్నో టెస్ట్‌లు చేసినప్పుడు అన్నీ నార్మలే ఉంది. అన్నీ నార్మల్ ఉన్నప్పుడు అన్నీ నార్మలే ఉంది. టాబ్లెట్స్ తీసుకున్నాడు తగ్గింది. కాపోతే డాక్టర్స్ ఏం చెప్పారంటే ఆ బ్లడ్ టెస్ట్‌లో బ్లడ్ ఇంక్రీజ్ అయింది. అంత ఉండొద్దు. అంత ఉండొద్దని చెప్పారంటే అన్నీ రిఫరల్ చేశారు. ఎన్నెన్నో టెస్ట్‌లు రాశారు. అన్నీ నార్మల్ ఉన్నాయన్నమాట. అన్నీ ఏ టెస్ట్ చేసినా నార్మల్ అని చెప్పారన్నమాట. అయితే బోన్ మారో టెస్ట్ అదొక్క టెస్ట్ చేస్తే తెలిసిపోతది. అయితే ఇంకోటి అంకాలజీ డాక్టర్ దగ్గరికి గూడా వెళ్ళమన్నారన్నమాట. ఇవన్నీ రిపోర్ట్ కానీ అంకాలజీ అంటే అర్థం ఏంటో నాకు నిజంగా తెలీదండి. అయితే తెలియనప్పుడు డాక్టర్స్ ఏం చెప్పారంటే అంకాలజీ అంటే అది క్యాన్సర్ సంబంధించిన డాక్టర్ అంట. ఆ డాక్టర్ అని తెలిసినప్పుడు ముందు ఎంతో ధైర్యంగా ఉన్నా. అస్సలు భయపడలేదు. చాలా ధైర్యంతో ఉన్నా. అప్పుడు డాక్టర్ ఓహో! ఈ డాక్టరా? ఈకి సంబంధించిన డాక్టరా ఈయన? అన్నప్పుడు చాలా భయపడ్డా. చాలా టెన్షన్ పడ్డా. అంతవరకు నేను ధైర్యంగా ఉన్నా. ప్రేయర్ చేస్తా ఉన్నా. ప్లీజ్ యేసయ్య నా భర్తకి సహాయం చేయండి అన్నప్పుడు నేను డాక్టర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు యేసయ్య నువ్వు కాదు ఆ డాక్టర్‌లో మీరే ఉండాలి. నాతో మాట్లాడాలి అన్నప్పుడు నేను ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రేయర్ చేసుకుంటే వెళ్తున్నానన్నమాట. అప్పుడు డాక్టర్ ఆ రిపోర్ట్స్ అన్నీ చూసి, "అన్నీ నార్మల్ ఉన్నాయి గదా! ఏం లేదు గదా!" అంటే ఒక ఫాదర్ తన పిల్లకి నాన్న అని ఎలా చెప్తారు. "ఏం లేదు నాన్న ఎందుకంత భయపడుతున్నావు?" అని చెప్పేసి హిందీలో మాట్లాడాడన్నమాట. ఆయన హిందీ అన్నమాట లాంగ్వేజ్. ఆ డాక్టర్ అన్నాడు, "ఏం భయపడొద్దు. కుచ్ భీ నహీ హువా. ఏం కాలేదు. ఏం టెన్షన్ పడదు. సింప్టమ్సే లేవు గదా! అసలు నిన్నెవ్వరు పంపించారు? ఇక్కడ నన్ను కన్సల్ట్ అవ్వమని ఎవరు పంపించారు? అసలిక్కడ రావద్దసల. దీనికి సంబంధించిందే కాదు." అని చెప్పినప్పుడు దేవునికి ఎంతో వందనాలు చెప్పాను. ఎన్నో స్తోత్రాలు చెప్పాననమాట. ఈ విధంగా నా ఆత్మీయ స్థితిలో నా భర్త హెల్త్ విషయంలో, ఆ పిల్లల అన్ని విధాలుగా ప్రతి విషయంలో సహాయం చేశాడు. ఈ విధంగా దేవుడు నాకిచ్చిన ఆశ ఏంటంటే, అనేక మంది కోసం ప్రార్థన చేయాలని ఒక ఆశ. ఎక్కడికి వెళ్ళినా ప్రార్థనే. ఒక వ్యక్తిని చూసిన ప్రార్థన నా ఆలోచన. రోడ్ల మీద వెళ్ళినప్పుడు చూసినా ప్రార్థనే. ఆ విధంగా నా ప్రేయర్ లిస్ట్‌లో ఎంతో మంది ఉంటారు. ప్రార్థనలో తగ్గిన ఒక తెల్లని బాధ, దుఃఖం ఆ విధంగా దేవుడు నాకు ఆత్మీయ స్థితిలో నేర్పిస్తా ఉన్నాడు. ఇప్పుడు నాలో ఒక షై ఫీలింగ్ లేదు. దేవునిలో ఎదుగుతున్నప్పుడు నాలో భయాన్ని తొలగించాడు. ఎంతో సెన్సిటివ్ మైండ్ నాలోంచి తీసివేసేసాడు. ధైర్యపరిచే బిడ్డగా నన్ను తయారు చేశాడు. ఒకప్పుడు ఎంత డీప్‌గా అంటే ఒకరెవరేమైనా అన్నారనుకో, బాధపడ్డారనుకో ఎంతో డీప్‌గా ఆలోచించేదాన్నమాట. ఇప్పుడు అట్లా లేదు. ఒక లైట్‌నెస్ ఆఫ్ మైండ్ నాకు దేవుడు దయచేసాడు. ఎవరైనా ఏదో విషయాల్లో బాధపడినా కూడా వెంటనే వాళ్ళని క్షమించే హృదయాన్ని దేవుడు నాకిచ్చాడు. అంత డీప్‌గా తీసుకోననమాట. యేసయ్యకి అప్పగిస్తా. యేసయ్య ఈ విషయంలో నాకు బాధగుంది. ఈ విధంగా
దేవుళ్ళు ఎదుగుతున్నప్పుడు, దేవుళ్ళు అనేక విషయాల వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు ప్రార్థనలో ఆ విధంగా నన్ను దేవుడు ఎదిగిస్తా ఉన్నాడు. ఇట్లా ఈ విధంగా బెంగుళూరు అపార్ట్మెంట్స్‌లో గూడా అనేక మందికి దేవుని విషయం చెప్పడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. ఒక బిడ్డకి సువార్త ప్రకటించడానికి గూడా దేవుడు సహాయం చేశాడు. డాక్టర్స్‌తో కూడా మాట్లాడడానికి దేవుడు నాకు ధైర్యం చేశాడనమాట. అయితే ఇక్కడ ఎంతో మందికి చెప్పాననమాట ప్రార్థన గురించి. ఆ విధంగా మైసూర్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక అది పాపకి కటింగ్ చేపియాలని చెప్పి ఒక షాప్‌కెళ్ళినప్పుడు గూడా, ఆ బిడ్డతో గూడా నాకు తెలిసిన కొద్ది కన్నడలోనే తనకు గూడా దేవుని గురించి చెప్పాననమాట. ఈ విధంగా ఎంతో మంది బిడ్డలకి ఎంతో మందికి చెప్పాననమాట. అంటే డైరెక్ట్ సువార్త చెప్తే ఎవ్వరు వినరు ఇప్పుడు. ఇప్పటి కాలంలో. అట్‌లీస్ట్ దేవుని గురించి కొన్ని విషయాలు మీరు విశ్వాసం ఉంచండి, నమ్మండి దేవుడు సహాయం జేస్తాడు. ఆ విధంగా చిన్నప్పటి నుంచి నాకు దేవుడిచ్చిన ఒక హాబిట్ ఏందంటే మందిరం. మందిరం వెళ్ళినప్పుడు అందరితో మాట్లాడడం, అందరికి వందనాలు చెప్పడం, అందరికి ప్రైజ్ లార్డ్ చెప్పడం, వాళ్ళని పలకరించి, వాళ్ళ బాగోగులు, వాళ్ళ యొక్క సమస్యలు కనుక్కొని, నేను చాలా లేట్‌గా వస్తా చర్చ్ నుంచి బయటికి. అదే ఆశ నాకిచ్చాడు. ఆ విధంగా ఆ విధంగా ఎన్నో ప్లేసెస్‌లో దేవుడు మాట్లాడడానికి ముస్లిమ్స్‌తో కూడా దేవుని గురించి మాట్లాడడానికి దేవుడు ఆశిచ్చాడు. ఈ విధంగా సుజిత అంటే ప్రేయరే అన్నమాట. దేవుడు నాకిచ్చిన ఆశ. ఈ విధంగా నా సాక్ష్యం మీరు చూసినట్లయితే చిన్నప్పటి నుంచి దేవుడు ఎక్కువ నాకు స్ట్రెస్ చేసింది ప్రేయర్ గురించే అన్నమాట. అట్లా నాకు ఇప్పుడు దేవుడు చేసిన మేళ్ళన్నీ జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రార్థన. ప్రతి విషయంలో ప్రార్థన. ఈ విధంగా ఎంతో మందికి కోసం ప్రార్థన చేయాలని నా ఆశ అండి. మీ ఈ దీంట్లో జాయిన్ అయిన వాళ్ళు గూడా నాకు ఏ ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నా నాకు చెప్పొచ్చు. దేవుడు నాకిచ్చిన ఆశ. నేను తప్పక ప్రేయర్ చేస్తాను. నేను మర్చిపోయినా నా తండ్రి నాకు జ్ఞాపకం చేస్తాడు. తప్పక నేను ప్రేయర్ చేయాలి. అనేక మంది ఆత్మల కోసం నేను పాటుపడాలి. అనేక మందికి దేవుడిని పరిచయం చేయాలని ఒక ఆశ, ఒక తృష్ణ. ఆ విధంగా అనేక మంది ఆత్మలను రక్షించి నేను దేవుడు నేను ఈ లోకాన్ని విడిచి వెళ్ళినప్పుడు దేవుని యొక్క రాకడ వచ్చినప్పుడు నాతో పాటు కొంతమంది ఆత్మలను చూపించి ఆ! మా ఆత్మలను చూపించి యేసయ్య నీకోసం నేను ఈ ఆత్మలని నడిపించానన్న ఒక ఆశ నాలో ఉంది. ఆ విధంగా నేను దేవునిలో బాగా వాడబడ్డానికి, అనేక మంది కోసం ప్రార్థన చేసే బిడ్డగా దేవునిలో ఇంకా వాడబడ్డానికి, దేవుని పరిచర్యలో వాడబడ్డానికి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. ఆహ్, ఆంటీ చాలా మంది ఎక్స్‌పీరియన్స్ వాళ్ళున్నారిక్కడ. ఏమన్నా తప్పులుంటే నన్ను క్షమించండి. ఈ విధంగా ఇది నా యొక్క సాక్ష్యము. ఇంకా దేవునిలో ఎదగాలి. ఇంకా ఎదగాలి. అనేక మంది వీలైనంత మటుకు ఎంతమందికైతే అంతమందికి దేవుని గురించి చెప్పాలి. అటువంటి ధైర్యాన్ని నాకు దేవుడు నేర్పించాడు. అదే విధంగా మా కుటుంబం విషయం అత్తయ్యని జ్ఞాపకం చేసుకొనండి. నాకు అత్తయ్యని జ్ఞాపకం చేసుకొనండి. మా సిస్టర్స్ ఉన్నారు. మేమందరం కలిసే ఉంటున్నాము. అందరం ఆత్మీయ స్థితిలో ఎదుగుతున్న బిడ్డలం మేమందరము. మా కుటుంబమంతయు నేను నా యెహోవాను సేవించుదాము అన్న వాక్యానుసారంగా మేము అనేక ఆత్మలను రక్షించడానికి మెనదిల ప్రార్థనలు మనందరిని జ్ఞాపకం చేసుకోమని కోరుతూ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ సాక్ష్యాన్ని చెప్పడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఒక సమయాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చిన కెజి ఆంటీని, అనంతపుర అసెంబ్లీ బిడ్డలందరికీ ప్రభువైన యేసు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను.